గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో రావడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ ఫీజ్ 60,000 రూపీస్ మాత్రమే, ఆఫ్లైన్ ఫీజ్ 70,000 రూపీస్ మాత్రమే. సో 7th డిసెంబర్ వరకు ఈ ఫీజు వ్యాలిడిటీలో ఉంటుంది. సో ఆన్లైన్ ఫీజు 7th డిసెంబర్ తర్వాత 8th నుంచి 70,000 అవ్వబోతుంది. ఆఫ్లైన్ ఫీజు 80,000 అవ్వబోతుంది. 70,000 అండ్ 60,000 మీరు వీటిని ఒకే ఇన్స్టాల్మెంట్లో కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున కూడా మీకు కట్టుకునేటటువంటి ఆప్షన్ మేము కల్పించడం అనేది జరుగుతుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. సో జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. డైరెక్ట్గా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఒక్క మాట చెప్పనా, సో మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు. ఆ ఇన్స్టిట్యూట్తో మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి. బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఫీజ్ కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు వ్యాలిడిటీ కంపేర్ చేయండి. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ని కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేసిన తర్వాతే మీరు ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ మీకు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటే మీరు చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా నాన్న? మరి ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్టికల్లోకి జాగ్రత్తగా వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. 4-pronged ప్లాన్ ఆన్ శ్రీలంకన్ క్రైసిస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ దాంతోపాటు జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ప్రిపరేషన్, చాలా హార్డ్ వర్క్, చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనే విషయం కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, వినండి. సో మొదట న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది. శ్రీలంక యొక్క ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి ఇండియాని విజిట్ చేయబోతున్నారు. టు బీ ప్రిసైజ్ న్యూఢిల్లీని విజిట్ చేయబోతున్నారు. అమిడ్ ద ఎకనామిక్ క్రైసిస్ ఇన్ శ్రీలంక. శ్రీలంక ప్రెజెంట్లీ సఫరింగ్ విత్ ఎకనామిక్ క్రైసిస్ అండి. ఆర్థికంగా చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో శ్రీలంక అనేది ఉండడం అనేది జరిగింది. సో శ్రీలంక రీసెంట్గా ఎకనామిక్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. దేర్ వర్ డిఫరెంట్ కన్సర్న్స్ ఫర్ శ్రీలంక. ద ఫస్ట్ కన్సర్న్ వాజ్ రైజింగ్ ఫుడ్ ప్రైసెస్ అండి. ఫుడ్ ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద ఫినామినన్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్. దాంతోపాటు సెకండ్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే కరెన్సీ డెప్రిషియేట్ అయిపోతుంది. శ్రీలంకన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో దాని వాల్యూ ఏదైతే ఉంటుందో అది పడిపోతుంది, పతనం అవ్వడం అనేది జరుగుతుంది. డెప్రిసియేషన్ అంటే కరెన్సీ వాల్యూ అనేది పడిపోవడం, ఎప్రిసియేషన్ అంటే కరెన్సీ వాల్యూ ఏదైతే ఉందో అది పెరగడం. అండ్ దాంతోపాటు ర్యాపిడ్లీ డిప్లీటింగ్ ఫారెక్స్ రిజర్వ్స్. శ్రీలంక యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా విపరీతంగా తగ్గడం అనేవి జరుగుతుందమ్మా. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేనటువంటి పక్షంలో ఒక కంట్రీకి చాలా ఇబ్బందులు ఎదురవ్వడం అనేది జరుగుతుందమ్మా. మొదటి ఇబ్బంది ఏంటంటే కరెన్సీ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో, కరెన్సీ వాల్యూ ఏదైతే ఉంటుందో అది తీవ్రంగా పతనం అయిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే, దిగుమతులు చేసుకోవాలంటే, ఇప్పుడు ఫుడ్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి. ఫుడ్ దిగుమతి చేసుకోవాలంటే డబ్బు ఉండాలా, ఉండకూడదా? డబ్బు ఉండాలి. డొమెస్టిక్ కరెన్సీ ఇస్తే అవతల వాడు నీకు ఫుడ్ ఇస్తాడా? ఇవ్వడు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండమ్మా. ఇండియా ఉంది. ఇండియా నుంచి ఇప్పుడు చైనా నుంచి ఇండియాలో ఒక ఫుడ్ క్రైసిస్ వచ్చింది. చైనా నుంచి ఇండియా ఫుడ్ కొనుక్కోవాలనుకుంటుంది. ఇండియా రూపాయలు చైనాకి ఇస్తే చైనా వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. చైనా వాడికి ఏం కావాలి? ఎయిదర్ చైనీస్ కరెన్సీ అయినా కావాలి, అక్కడ ఆమోదం పొందేటటువంటి కరెన్సీ అయినా కావాలి, అక్కడ చలామణి అయ్యేటటువంటి కరెన్సీ అయినా కావాలి, లేకపోతే యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ ఇంకొక కరెన్సీ ఉంటుంది. ఏంటది? డాలర్ అయినా అందాలి. మరి శ్రీలంక యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పడిపోవడం వల్ల చాలా ఇంప్లికేషన్స్, చాలా క్రైసిస్లోకి నెట్టబడడం అనేది జరిగింది. మొత్తానికి శ్రీలంక యొక్క ఫారెన్ మినిస్టర్ ఇండియాకి రావడం అనేది జరిగింది. ఇండియాని ఆయన సందర్శించిన తర్వాత శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ గురించి
ఆయన మాట్లాడడం అనేది జరిగింది. అండ్ ఇండియా యొక్క ఎయిడ్ ఏదైతే ఉంటుందో సహాయం కూడా కోరుకోవడం అనేది జరిగింది. ఇన్ దిస్ కంటెక్స్ట్ బోత్ ఇండియా అండ్ శ్రీలంక దే బోత్ హ్యావ్ అగ్రీడ్ అపాన్ ఎ 4-pronged అప్రోచ్ టు హెల్ప్ మిటిగేట్ శ్రీలంకన్ ఎకనమిక్ క్రైసిస్. శ్రీలంకలో ఎకనమిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయాలంటే, దాని ఎఫెక్ట్ని కంట్రోల్ చేయాలంటే సో ఒక అప్రోచ్ ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పి ఒక అప్రోచ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. వాట్ ఈస్ దట్ 4-pronged అప్రోచ్? వాట్ ఆర్ దోస్ four key decisions that were taken by the both nations? ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇండియా వుడ్ ప్రొవైడ్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ టు శ్రీలంక. లైన్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి అంటే, క్రెడిట్ అంటే అప్పు నాన్న, అప్పు ఇవ్వాలనుకుంటుంది. అప్పు కూడా ఎలా ఇస్తుందంట, దశల వారీగా ఇస్తుంది. ఎవరిస్తారు? మన ఇండియా. ఎవరికి ఇస్తారు? శ్రీలంకకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఫుడ్, మెడిసిన్స్ అండ్ ఫ్యూయల్ పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం. సెకండ్ది ఏంటి అంటే కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్. కంగారు పడకండి, 4 చెప్పేసిన తర్వాత లాస్ట్లో ఈ కరెన్సీ స్వాప్ అంటే ఏంటో చెప్తాను. మీరు అస్సలు కంగారు పడక్కర్లేదు, డీటెయిల్డ్గా అర్థమైపోతుంది. ఓకేనా? కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ బోత్ దీస్ నేషన్స్ వాంటెడ్ టు డూ. ఇట్ విల్ హెల్ప్ శ్రీలంకకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే శ్రీలంక హ్యాస్ కమిటెడ్ టు ఫైనలైజింగ్ క్విక్లీ ద ప్రపోజ్డ్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ట్రింకోమలే ఆయిల్ ఫార్మ్స్ బై ఇండియా. ఈ ట్రింకోమలే ఆయిల్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆయిల్ ఫార్మ్స్ని మోడర్నైజ్ చేయాలని చెప్పి ఇండియా అనుకుంటుంది. రీసెంట్గా మనకి శ్రీలంక అనేది చైనా వైపు వెళ్ళడం వల్ల ఇండియాని కాస్త దూరం పెట్టడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త డిలే చేయడం అనేది జరిగింది. ఇప్పుడు శ్రీలంక ఏముంటుంది, మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ఈ ట్రింకోమలే ఆయిల్ ఫార్మ్స్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ మీకు అప్పగిస్తాము అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ శ్రీలంక ఆల్సో కమిటెడ్ టు ఫెసిలిటేటింగ్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్. భారతీయ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి మేము ఫుల్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మాకు కూడా, మా దేశంలో కూడా, మాకు దేశానికి పెట్టుబడులు వస్తే మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాంతోపాటు మీకు కూడా ఎంతో కొంత మిగలడం అనేది జరుగుతుంది, ఎంతో కొంత లాభం అనేది ఉండడం అనేది జరుగుతుంది అని శ్రీలంక చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ 4-pronged అప్రోచ్ అనే విధంగా చెప్తున్నారు. ఫస్ట్ది ఏంటండి, లైన్ ఆఫ్ క్రెడిట్. సెకండ్ది మోడర్నైజేషన్ ఆఫ్ ట్రింకోమలే ఆయిల్ ఫార్మ్స్ బై ఇండియా, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ బిట్వీన్ ద నేషన్స్. ఫోర్త్, ఇన్వెస్ట్మెంట్స్, ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ శ్రీలంక. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పారు. ఇక్కడ మనం కరెన్సీ స్వాప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కరెన్సీ స్వాప్ అండి? చూడండి అన్న, కంట్రీ 1 ఉంది నాన్న, కంట్రీ 2 ఉంది నాన్న. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇండియా అండ్ శ్రీలంక అని అనుకుందామమ్మ. ఓకేనా? ఇప్పుడు శ్రీలంక దేంతో బాధపడుతుందని చెప్పాం, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేక బాధపడుతుంది అని చెప్పాం, అంతేనా? సో శ్రీలంకకి ఏం కావాలన్నా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావాలి. సో శ్రీలంకకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇవ్వడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటటువంటి ఒక మెకానిజమే కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్. దీనిలో భాగంగా ఏం జరుగుతుంది, ఇండియా అనేది శ్రీలంకకి ఏమిస్తుంది, US డాలర్స్ ఏవైతే ఉంటాయో డాలర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో శ్రీలంక ఏం చేస్తుంది, శ్రీలంక కావాల్సిన US డాలర్సే కదా, ఫారెన్ ఎక్స్చేంజే కదా, అందుకు డాలర్స్ ఇస్తుంది. శ్రీలంక యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ కరెన్సీ. శ్రీలంక అనేది ఇండియాకి ఏమిస్తుంది, దాని డొమెస్టిక్ కరెన్సీ ఏదైతే ఉంటుందో, శ్రీలంకకి అట్లీస్ట్ శ్రీలంక యొక్క డొమెస్టిక్ కరెన్సీ ఉంటుందా, డొమెస్టిక్ కరెన్సీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఏ రేట్లో ఇస్తాడండి అంటే దాన్ని ఏమంటాము అంటే స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ అంటాం. ఏమంటామండి? స్పాట్ ఎక్స్చేంజ్ రేట్. ఆ రోజుకు గాను $1కి ఎన్ని శ్రీలంకన్ రూపాయలు వస్తే అన్ని శ్రీలంకన్ రూపాయలు ఇవ్వాలి. సపోజ్ $1 ఈక్వల్స్ టు 100 శ్రీలంకన్ రూపీస్ అనేది ఉందనుకోండి. ఇండియా అనేది $10 ఇచ్చింది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ కింద చెప్తాను. అప్పుడు శ్రీలంక ఎన్ని శ్రీలంకన్ రూపీస్ ఇవ్వాలి, 1000 శ్రీలంకన్ రూపీస్ ఇవ్వాలి. క్లియర్? ఈ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఒక ఫ్యూచర్ డేట్ ఏదైతే ఉంటుందో, భవిష్యత్తు తేదీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నిర్ణయిస్తారు. ఫ్యూచర్ డేట్కి శ్రీలంక ఏం చేయాలి, ఇండియా ఇచ్చినటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో, ఎంత మొత్తం అయితే ఇచ్చిందో అంత మొత్తం కూడా ఇండియాకి తిరిగి ఇచ్చేసేయాలి. సపోజ్ 2030 పెట్టుకున్నారనుకోండి ఫ్యూచర్ డేట్, 2030కి ఏం చేయాలి శ్రీలంక, చచ్చో చెడో ఇండియా ఇచ్చినటువంటి ఆ $10 ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ఇచ్చేయాలి.
అప్పుడు ఇండియా శ్రీలంకకి ఏమి ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇండియా తన డొమెస్టిక్ కరెన్సీ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ డొమెస్టిక్ కరెన్సీ, ఇండియా డొమెస్టిక్ కరెన్సీ ఎప్పుడు ఇస్తుంది? 2030లో ఇస్తుంది. శ్రీలంక అప్పు తీర్చంగానే ఫారిన్ ఎక్స్చేంజ్, ఫారిన్ కరెన్సీ అనేది ఇవ్వగానే. సార్ ఈ డొమెస్టిక్ కరెన్సీ మరి ఏ రేట్ కండి అవుతుంది? ఈ స్పాట్ ఎక్స్చేంజ్ రేట్కే అవుతుంది. సో ఈ తేదీ రోజు ఎప్పుడైతే ఇండియా డాలర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుందో ఫస్ట్ టైం శ్రీలంకకి, అప్పుడు ఒక డాలర్ ఎన్ని శ్రీలంకన్ రూపీస్ చేస్తుందో మనం ఇక్కడ నిర్ణయించామా? దాంతోపాటు ఒక డాలర్ ఎన్ని ఇండియన్ రూపీస్ చేస్తుందో కూడా మనం నిర్ణయించాలి. 70 రూపాయలు ఉందనుకోండి, ఆ తర్వాత తేదీకి ఒక డాలర్ ఈజ్ ఈక్వల్స్ 2030లో ఒక డాలర్ ఈజ్ ఈక్వల్స్ టు 200 రూపాయలు అయిపోయినప్పటికీ, అంటే ఇండియన్ కరెన్సీ డెప్రిషియేట్ అయినప్పటికీ నువ్వేం చేయాలి? ముందు ఒప్పుకున్నటువంటి స్పాట్ ఎక్స్చేంజ్ రేట్కే నువ్వు తిరిగి అప్పగించాలి. అర్థమైందా? సో ఈ మెకానిజం వల్ల ఏం జరుగుతుంది? తాత్కాలికంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోర్చడానికి ఒక కంట్రీకి హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేది మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పైకా రెబలియన్ టు బీ ఇన్ హిస్టరీ టెక్స్ట్ బుక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1, హిస్టరీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్తో సహా పైకా రెబలియన్ అంటే ఏంటి, వీటన్నింటికి న్యూస్లోకి ఏమొచ్చింది, ఇవన్నీ తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది. యూనియన్ కల్చర్ మినిస్టర్ he recently made a recommendation regarding the పైకా రెబలియన్. పైకా రెబలియన్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అనడం అనేది జరిగింది. దీనికంటే ముందు ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. 2017లో ఒడిషా గవర్నమెంట్ ఒకప్పుడు ఒరిస్సా ప్రాంతంలో జరిగినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రెబలియన్, దట్ ఈస్ పైకా రెబలియన్ అగెన్స్ట్ ద కొలోనియల్ రూల్, ఫారెన్ రూల్, బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్ గా జరిగినటువంటి పైకా రెబలియన్ ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా గుర్తించండి, మొదటి భారత జాతీయోద్యమంగా గుర్తించండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కి పిటిషన్ వేయడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ పైకా రెబలియన్ ఎప్పుడు జరిగిందంటే 1817లో జరగడం అనేది జరిగింది. ఈవెన్ బిఫోర్ సిపాయి 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే ఇది జరగడం అనేది జరిగింది. మరి ఇది జస్ట్ పీజెంట్ రెబలియన్నా, లేకపోతే ఓన్లీ వన్ సెక్షన్ ఆఫ్ ద క్లాస్ చేశారా, లేకపోతే దీన్ని మనం నేషనల్ మూమెంట్ అని చెప్పి మనం అభివర్ణించవచ్చా, జాతీయోద్యమంగా మరి దీన్ని అభివర్ణించవచ్చా, అసలు దీని కథ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అయితే ఈ మనకి సెంటర్కి ఒడిషా గవర్నమెంట్ ఏదైతే పిటిషన్ పెట్టుకుందో ఆ పిటిషన్కి ఎగనెస్ట్ గా యూనియన్ కల్చర్ మినిస్టర్ రీసెంట్ గా మాట్లాడడం అనేది జరిగింది. దిస్ పైకా రెబలియన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ ఒడిషా, ఇట్ కుడ్ నాట్ బి కాల్డ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. భారత జాతీయోద్యమము అనేంత స్థాయి దానికి ఉందా అంటే లేదు అని చెప్పారు. బట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ పాపులర్ అప్రైజింగ్ అగెన్స్ట్ ద బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్ గా మొదలైనటువంటి ఒక ఇంపార్టెంట్ అప్రైజింగ్ గా గుర్తిస్తూ మేము దాన్ని క్లాస్ 8th ఎన్సీఆర్టీ హిస్టరీ టెక్స్ట్ బుక్ లో ఒక కేస్ స్టడీగా యాడ్ చేస్తాము అని చెప్పి ప్రామిస్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకు న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్, వాట్ ఈస్ దిస్ పైకా రెబలియన్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, అండ్ ఈ పైకా రెబలియన్ లీడ్ చేసిన వాళ్ళు ఎవరు, అండ్ ఈ పైకా రెబలియన్ యొక్క కాజెస్ ఏంటి, రీజన్స్ ఏంటి, అండ్ ఈ పైకా రెబలియన్ యొక్క కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, అండ్ ఈ పైకా రెబలియన్ యొక్క అవుట్కమ్ అండ్ ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ ఈ పైకా రెబలియన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనగలమా అనేంత స్థాయి ఈ రెబలియన్ కి ఉందా, ఈ తిరుగుబాటుకు ఉందా, అండ్ దాంతోపాటు ఈ రెబలియన్ ఎక్కడ జరిగింది, ఈ ఆస్పెక్ట్స్ అన్ని డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి అన్న. సో మొదట లెట్ us look at the background of పైకా రెబలియన్. పైకా రెబలియన్ కి ఇంకొక పేరు ఏంటమ్మా అంటే కుర్దా అప్రైజింగ్ అని కూడా అంటారు. చాలా మంది మాట చెప్పరు. పైకా రెబలియన్ కి ఇంకొక పేరేంటి, కుర్దా అప్రైజింగ్ అంటారు. వాట్ ఈస్ దిస్ కుర్దా? కుర్దా ఈజ్ యాక్చువల్లీ ఏ స్మాల్ రీజియన్ ఆర్ ఏ స్మాల్ కింగ్డమ్ ఇన్ ద ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ ఒడిషా. ఒడిషా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న రాజ్యం, ఒకప్పుడు రాజ్యంగా ఉండడం అనేది జరిగింది. అండ్ బిల్టప్ ఇన్ ద లేట్ 16th century, 16వ శతాబ్దపు చివరి భాగంలో సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఒడిషాలో ఉన్నటువంటి, సో ఇక్కడ మీకు పక్కన మ్యాప్ లో కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఆంధ్రప్రదేశ్ బార్డర్ కి దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న కింగ్డమ్, ఒక చిన్న రాజ్యమే దిస్ పర్టికులర్ కుర్దా. కుర్దా ఈజ్ వెరీ పాపులస్, చాలా పాపులేషన్, జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, అండ్ వెల్ కల్టివేటెడ్ టెరిటరీ, వెరీ ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నటువంటి రీజియన్, అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 105 గర్స్, 60 large and 1009 small villages,
అట్ ద బిగినింగ్ ఆఫ్ ద 19th century. 19వ శతాబ్దపు మొదటి భాగంలో 105 ఘర్స్ ఉండేవి, 60 లార్జ్ అండ్ 1009 స్మాల్ విలేజెస్ ఈ కింగ్డమ్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ దీని తాలూకా ఈ కుర్దా యొక్క కింగ్ ఎవరు అంటే రాజా బీరకిషోర్ దేవ్. రాజా బీరకిషోర్ దేవ్ మరాఠాల యొక్క కంపల్షన్ వల్ల, మరాఠాలు ప్రెజర్ పెట్టడం వల్ల, ఫోర్స్ చేయడం వల్ల అతని రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మరాఠాస్కి ఆయన అప్పగించడం అనేది జరిగింది. ఏంటేంటి అప్పగించారు? 4 పరగనాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్పగించారు. ద సూపరింటెండెన్స్ ఆఫ్ జగన్నాథ్ టెంపుల్, జగన్నాథ్ టెంపుల్ మీద యాజమాయిషి ఏదైతే ఉంటుందో, దాని మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని మరాఠాలకు అప్పగించడం అనేది జరిగింది. అండ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ 14 గర్జెట్స్, దట్ ఈస్ ప్రిన్స్లీ స్టేట్స్, కింగ్డమ్ లో ఉన్నటువంటి 14 గర్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరాఠాస్ కి అప్పగించడం అనేది జరిగింది. ఎవరు? ఖుర్దా రాజు అయినటువంటి రాజా బీరకిషోర్ దేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి అప్పగించారు? మరాఠాలకు అప్పగించడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అయితే అతని తాలూకా కొడుకు అయినటువంటి అండ్ అతని వారసుడైనటువంటి ముకుందదేవ్ సెకండ్ ఎవరైతే ఉన్నారో ఇతను చాలా ఇబ్బంది పడ్డాడండి. ఎందుకు అంటే అతనికి రావాల్సినటువంటి చాలా పొజిషన్స్ మరాఠాలకు వెళ్ళిపోయాయి, నేను చాలా టెరిటోరీస్ నేను కోల్పోవడం అనేది జరిగింది. దానికంటే ముందు జగన్నాథ్ టెంపుల్ మీద యాజమాయిషి అండ్ పూరి జగన్నాథ్ టెంపుల్ మీద యాజమాయిషి అండ్ దాని మేనేజ్మెంట్ నేను కోల్పోయాను. సో మనకి హిస్టారికల్ గా హిందూ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో దీస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దే యాక్టెడ్ యాజ్ సెంటర్ ఫర్ దేర్ సుప్రమసీ. సో అందుకే ఎప్పుడైనా మనకి ఫారిన్ ఇన్వేడర్స్ వచ్చినప్పుడు దేని మీద అటాక్ చేసేవాళ్ళు? టెంపుల్స్ మీద అటాక్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే టెంపుల్స్ యాక్టెడ్ యాజ్ ద సుప్రమసీ ఆర్ పారమౌంట్స్ ఆఫ్ అ పర్టికులర్ రూలర్. నువ్వు టెంపుల్ ని అటాక్ చేసావంటే, టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసావంటే ఆ టెంపుల్ ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు యొక్క గొప్పదనాన్ని, అతని తాలూకా పవర్ ని కూడా నువ్వు అండర్మైన్ చేసినట్టే, అతన్ని కూడా నువ్వు అవమానించినట్టే అని అర్థం. రైట్. సో టెంపుల్ కోల్పోవడం వల్ల ఈయన ఇంకా మనస్తాపానికి గురవుతాడు ముకుందదేవ్ సెకండ్ అమ్మ. Therefore, he's sensing an opportunity in the Anglo-Maratha War. Anglo-Maratha War, to be precise, second Anglo-Maratha War 1803 నుంచి 1805 వరకు జరగడం అనేది జరుగుతుంది. సో 1803లో ఈయన బ్రిటిష్ వాళ్ళకి సహాయం అందించడం అనేది జరుగుతుందమ్మా. ఎందుకంటే మరాఠాలు మరి పొజిషన్స్ లాగేసుకున్నారు కదా, బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో బ్రిటిషర్స్ కి ఈయన సహకరిస్తాడు. దేని ప్రకారంగా అంటే బ్రిటిషర్స్ ఒకవేళ అధికారంలోకి వస్తే మరాఠాలను ఓడిస్తే టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇతను కోల్పోయినటువంటి టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో అండ్ జగన్నాథ్ టెంపుల్ మీద హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను తీసుకోవచ్చు, వాటిని నాకు వాళ్ళు అప్పగిస్తారు అనేటటువంటి కోరికతో, అనేటటువంటి ఆకాంక్షతో బ్రిటిష్ వాళ్ళకి ఈయన సపోర్ట్ చేస్తాడు. బట్ ఆఫ్టర్ ద ఆక్యుపేషన్ ఆఫ్ ఒడిషా ఇన్ 1803, మరాఠాల నుంచి బ్రిటిష్ వాళ్ళు 1803లో ఒడిషా ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఈ కుర్దా ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి లాక్కుంటారు. బట్ కానీ బ్రిటిషర్స్ ఇతనికి నచ్చినట్టు ఏమైనా చేస్తారా అంటే ఇతను కోల్పోయినటువంటి టెరిటోరీస్ కానీ పొజిషన్స్ కానీ ఈ ముకుందదేవ్ సెకండ్ కి అప్పగిస్తారా, పోనీ అట్లీస్ట్ దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉందో ఐ మీన్ జగన్నాథ్ టెంపుల్ నేను అప్పగిస్తారా అంటే అప్పగించకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో కన్సిక్వెంట్లీ నేను మోసపోయాను అని భావించినటువంటి ముకుందదేవ్ సెకండ్ ఎవరైతే ఉన్నారో ఒడిషాకు చెందినటువంటి ఫిడేటరీ చీఫ్స్, లోకల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో అండ్ మరాఠాల యొక్క సీక్రెట్ సపోర్ట్ తో ఇతను ఏం చేద్దాం అనుకుంటాడు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బై ఫోర్స్ బలవంతంగా అతనికి రావాల్సినటువంటి హక్కుల్ని కానీ, అతను కోల్పోయినటువంటి పొజిషన్స్ కానీ, అతను కోల్పోయినటువంటి జగన్నాథ్ టెంపుల్ మీద రైట్స్ కానీ ఆయన తిరిగి తీసుకుందామని చెప్పి అనుకుంటాడు. ఎవరికి ఎదురెళ్ళి? బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి. మరి ముకుందదేవ్ సెకండ్ యొక్క ఇంటెన్షన్స్ తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, అతన్ని డిస్పోజిషన్ చేయడం అనేది జరిగింది. అంటే అతన్ని అధికారం నుంచి దింపేశారు. హీ వాజ్ టాపుల్డ్ ఫ్రమ్ ద సీట్ అండ్ అనెక్సేషన్ ఆఫ్ హిస్ టెరిటోరీస్ బై ద బ్రిటిష్. అతని తాలూకా సామ్రాజ్యం, అతని తాలూకా కింగ్డమ్ ని బ్రిటిష్ వాళ్ళు తమ టెరిటోరీస్ లో కలుపుకోవడం అనేది జరిగింది. కానీ ఒక రాజుని బలవంతంగా పూర్తిగా అధోపాతాళానికి పడేస్తే ప్రజలు తిరగబడతారు, హిస్ సబ్జెక్ట్స్ విల్ రివోల్ట్ అని తెలిసినటువంటి బ్రిటిష్ వాళ్ళు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కన్సోలేషన్, ఒక ఓదార్పు చర్యలాగా సో జగన్నాథ్ టెంపుల్ యొక్క మేనేజ్మెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అది ముకుందదేవ్ సెకండ్ కి అప్పగించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు విత్ ఎ గ్రాంట్ ఆఫ్ అమౌంటింగ్ ఎ బియర్ 1/10 ఆఫ్ ద రెవెన్యూ ఆఫ్ హిస్ ఫార్మర్ ఎస్టేట్. అతని ముందు ఉన్నటువంటి అతని సామ్రాజ్యం మీద వచ్చినటువంటి రెవెన్యూలో, వచ్చినటువంటి పన్నుల్లో 1/10 ఇస్తామని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు అతని తాలూకా రెసిడెన్స్ ఏదైతే ఉంటుందో ఐ మీన్ అతని ఇల్లుని పూరిలో ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందా నేను చెప్పింది? సో ఇప్పుడు సపోజ్ రెవెన్యూ ఒకప్పుడు 100 రూపాయలు వచ్చేది అనుకోండి, నేను మామూలుగా చెప్తున్నాను, ఇప్పుడు ఎంత ఇస్తామంటున్నారు బ్రిటిష్ వాళ్ళు? 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దాంతోపాటు జగన్నాథ్ టెంపుల్ ఏదైతే ఉంటుందో ఈ టెంపుల్ మీద రైట్స్ కూడా ఇస్తామంటున్నారు, మేనేజ్మెంట్ రైట్స్. అండ్ దాంతోపాటు అతని తాలూకా రెసిడెన్స్ ని పూరికి పరిమితం చేయాలని చెప్పి అనుకుంటున్నారు.
పూరిలో ఆయన ఉండొచ్చు అనేటటువంటి అనుమతి ఏదైతే ఉంటుందో దాన్ని కల్పించారు బ్రిటిష్ వాళ్ళు. దిస్ ఇస్ అన్ అన్ఫెయిర్ సెటిల్మెంట్. ఒకప్పుడు రాజభోగాలు అనుభవించినటువంటి రాజుకి ఇంత తక్కువ మొత్తంలో రెవెన్యూ ఇస్తామని చెప్పి, సో ఇంత తక్కువ మొత్తంలో రైట్స్ ఇస్తామని చెప్తే ఆయన కోపం వస్తుంది కదా. సో ఆయన ఏం చేశాడు, దిస్ ఒడిశాలో ఈ ఫారెన్ రూల్ మీద, బ్రిటిష్ వాళ్ళ మీద ఆయన తిరగబడ్డం అనేది జరిగింది. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ ఓన్ మిలీషియా, అతని సామ్రాజ్యానికి సైనికులుగా పనిచేసినటువంటి పైకాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయంతో. పైకాస్ అంటే వారియర్స్ అని చెప్పి అర్థం. ఈ పైకాస్ ఎవరైతే ఉన్నారో, ఈ గజపతి రూలర్స్ ఉన్నారు కదా, ఇప్పటి వరకు కుర్దాని పరిపాలించారు, వాళ్ళ తాలూకా ఆస్థానంలో వీళ్ళు సైనికులుగా పనిచేయడం అనేది జరిగింది. సో పైకాస్ యొక్క సహాయంతో ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్ గా పోరాడాలనుకుంటాడు. విత్ సీరియస్ ఆర్మ్డ్ అప్రైజింగ్ ఇన్ 1817, 1817లో ఒక ఆర్మ్డ్ అప్రైజింగ్ అనేది మొదలవడం అనేది జరుగుతుంది. సాయుధ తిరుగుబాటు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఆయుధాలు వేసుకొని ఈ పైకాస్ కానీ అదర్ పీపుల్ కానీ బ్రిటిష్ వాళ్ళ మీద, ఫారెన్ రూల్ మీద, అప్రెసివ్ రూల్ మీద, డిక్టేటర్షిప్ మీద, నియంతృత్వం మీద వాళ్ళు పోరాటం అనేది సాగించాలని అనుకుంటారండి. అర్థమైందా నాన్న? నెక్స్ట్ చూడండి అమ్మ. మరి హూ ఆర్ దీస్ పైకాస్? పైకాస్ అంటే ఎవరు? పైకాస్ లిటరలీ ట్రాన్స్లేట్స్ టు వారియర్ ఆర్ ఫైటర్ ఇన్ ఒడియా. ఒడియా లాంగ్వేజ్ లో పైకా అంటే ఏంటి? వారియర్ లేదా ఫైటర్ అని చెప్పి అర్థం, యోధుడు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది తెలుగులో. పైకా అఖండ ఈజ్ ద స్టైల్ ఆఫ్ దేర్ ఫైటింగ్. వాళ్ళ యుద్ధ విద్యను ఏమంటాము అంటే, వాళ్ళ యుద్ధ నైపుణ్యాన్ని ఏమంటాము అంటే పైకా అఖండ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఏన్షియంట్ కళింగ కింగ్డమ్ నుంచి వారసత్వంగా ఈ వారియర్స్ కి వచ్చినటువంటి ఒక స్కిల్. అండ్ దిస్ పర్టికులర్ పైకా అఖండ ఈజ్ ద స్టైల్ ఆఫ్ ఫైటింగ్ దట్ ఈస్ ప్యాటర్నైజ్డ్ బై కారవేల, మహామేఘవాహన కారవేల అని చెప్పడం అనేది జరుగుతుంది. కారవేల ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రూలర్స్ దట్ రూల్డ్ ఓవర్ కళింగ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఉత్తరాంధ్ర ప్రాంతాలని అండ్ ఒరిస్సాలోని చాలా వరకు ప్రాంతాలని పరిపాలించినటువంటి గొప్ప కింగ్ ఎవరు అంటే, పోస్ట్ మౌర్యన్ కింగ్ ఎవరు అంటే కారవేలుడు. సో మరి పైకాస్ ఆఫ్ ఒడిషా వర్ యాక్చువల్లీ ల్యాండెడ్ మిలిషియా హూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పెర్ఫార్మింగ్ పోలీసింగ్ ఫంక్షన్స్ ఫర్ ద గజపతి రూలర్స్. గజపతి రూలర్స్ అండర్ లో వీళ్ళు పోలీసింగ్ ఫంక్షన్స్, ఒక పోలీసులుగా వీళ్ళు రక్షక భటులుగా వీళ్ళు వ్యవహరించడం అనేది జరిగింది. సో దే ఆల్సో యాక్టెడ్ యాజ్ వారియర్స్ టు హెల్ప్ ద కింగ్ డ్యూరింగ్ వార్స్. యుద్ధ సమయాల్లో సో రాజుకి సహాయంగా వీళ్ళు యుద్ధాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. యోధులుగా పోరాటం కూడా చేయడం అనేది జరిగేదమ్మ. అండ్ దిస్ పైకాస్ వర్ డివైడ్ ఇంటూ 3 ఇంపార్టెంట్ పర్సన్స్. వన్ ఈజ్ ప్రహరీస్. ప్రహరీస్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఫైటింగ్ విత్ స్వర్డ్స్. సో దిస్ కత్తిసాం ఏదైతే ఉంటుందో దానిలో అద్భుతమైనటువంటి విద్య ఉన్నటువంటి వాళ్ళు ప్రహరీస్. తర్వాత బనువాస్ ఆర్ ఎక్సలెంట్ మార్క్స్మెన్ యూజింగ్ మ్యాచ్ లాక్స్. సో మ్యాచ్ లాక్ అంటే వన్ టైప్ ఆఫ్ గన్ అండ్ వన్ టైప్ ఆఫ్ రైఫిల్, వాటిని ఉపయోగించడంలో సిద్ధహస్తులు ఎవరు అంటే బనువాస్. దెంకియాస్ ఆర్ ఆర్చర్స్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో వీళ్ళు ఏం చేస్తారు, బాణాలు వేసడంలో వీళ్ళు నిష్ణాతులు. ఎవరండి? దెంకియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. The kingdom of Kurda had granted them rent-free land for the military services they offered to the kingdom. So Kurda kingdom ki, Kurda రాజులకి, గజపతి రూలర్స్ కి వీళ్ళు ఏం చేస్తున్నారు, సో సర్వీసెస్ అనేవి అందిస్తుండడం వల్ల రెంట్, ఎటువంటి రెంట్ కట్టకుండా వాళ్ళకి భూములు అనేవి అప్పగించడం అనేది జరిగింది. ఎవరు అంటే దీస్ కుర్దా రూలర్స్ ఎవరైతే ఉన్నారో కుర్దా రూలర్స్ ఎవరికి అప్పగిస్తున్నారు, ఈ పైకాస్ ఎవరైతే ఉన్నారో పైకాస్కి అప్పగిస్తూ ఉండడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, పైకాస్ కి రావాల్సినటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది రాలా. పైకాస్ వర్ డిమాండెడ్ దీస్ ట్యాక్సెస్ అండ్ పైకాస్ ని పన్నులు కట్టమని అడిగేవాళ్ళు. అండ్ పైకాస్ కి రాజ్యం నుంచి ఫ్రీగా వచ్చినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి మేము తీసుకుంటాము అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు పాలసీస్ తీసుకురావడం అనేది జరిగింది. అది ఎంత మాత్రం ఇష్టపడినటువంటి పైకాస్ ఎవరైతే ఉన్నారో పైకాస్ బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డం అనేది జరిగిందమ్మా. Now let us look at how did the rebellion begin. అసలు ఎగ్జాక్ట్ గా ఈ పైకా రెబెలియన్ అనేది ఎలా మొదలైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీ ఏదైతే ఉంటుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒడిశాలోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడం అనేది జరిగింది 1803వ సంవత్సరానికి బై సెకండ్ ఆంగ్లో మరాఠా వార్. అండ్ ద రాజా ఆఫ్ కుర్దా ముకుందదేవ్ సెకండ్ హీ లాస్ట్ హిజ్ ప్రైమసీ, అతని సుపీరియారిటీని ఆయన కోల్పోవడం అనేది జరిగింది. ఆయన పవర్ ని, ఆయన ప్రెస్టేజ్ ని ఆయన కోల్పోవడం అనేది జరిగింది. అండ్ రాజుడు తన పవర్ ప్రెస్టేజ్ కోల్పోవడం చేత ఈవెన్ పైకాస్ వారియర్స్ అండ్ ఫైటర్స్ గా పనిచేస్తున్నటువంటి ఈ పైకాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెస్టేజ్ అండ్ వాళ్ళ తాలూకా పవర్ కూడా తగ్గిపోవడం అనేది జరిగింది. బికాస్ దే వర్ ప్యాటర్నైజ్డ్ బై ద కింగ్స్ దెమ్సెల్వ్స్ కదా. ఈ పైకాస్ ని ఎవరు ప్యాటర్నైజ్ చేసేవాళ్ళు, పోషించేవాళ్ళు రాజులే కదా పోషించేవాళ్ళు. సో అందువల్ల ఈ పైకాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగబడ్డం అనేది జరిగింది, తిరుగుబాటు మొదలు పెట్టడం అనేది జరిగింది.
అండ్ ద బ్రిటిష్ వర్ నాట్ కంఫర్టబుల్ విత్ దీస్ అగ్రెసివ్ అండ్ వార్ లైక్ న్యూ సబ్జెక్ట్స్. కొత్తగా వీళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడడం, బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని, సుప్రమసీని, పెరమౌన్సీని క్వశ్చన్ చేయడం బ్రిటిష్ వాళ్ళకి ఎంత మాత్రం నచ్చల. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఈ ఇష్యూ ఏదైతే ఉంటుందో, ఈ పైకాస్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయడానికి ఒక కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ పేరు ఏంటంటే వాల్టర్ ఎవర్ కమిషన్. గుర్తుపెట్టుకోండి, మీకు క్వశ్చన్స్ ఇలాంటివి రావచ్చు. వాల్టర్ ఎవర్ కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఏ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, బి సాల్ట్ సత్యాగ్రహ, సి పైకా రెబలియన్, డి సంథింగ్ ఎల్స్. రైట్, సో నన్ ఆఫ్ ది అబవ్. సో what is the correct answer? Paika rebellion. The commission recommended that hereditary rent-free lands granted to the Paikas to be taken over by the British administration. ఈ పర్టికులర్ కమిషన్ కూడా ఏం చెప్పింది, ఏం రికమెండేషన్ ఇచ్చింది, ఏదైతే పైకాస్ కి ఏ ల్యాండ్స్ అయితే ఇవ్వబడ్డాయో ఆ ల్యాండ్స్ మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు తిరిగి తీసుకోవాలి, అది కరెక్ట్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ద పైకాస్ రివోల్టెడ్ అగైన్స్ ద బ్రిటిష్. మరి పైకాస్ ఊరుకుంటారా, వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్, వాళ్ళ హక్కుల్ని వీళ్ళు కాల రాస్తా ఉంటే బ్రిటిష్ వాళ్ళు, పైకాస్ ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడడం అనేది జరిగింది, తిరుగుబాటు మొదలు పెట్టడం అనేది జరిగింది రానా. మరి ఈ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో, పైకా రెబెలియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి బుక్సీ జగబంధు. ఆయన గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండమ్మా. చూడండి, బుక్సీ జగబంధు, ఇతని పూర్తి పేరు ఏం పేరు అంటే జగబంధు విద్యాధర్ మహాపాత్ర భ్రమరభర్ రాయ్. అండ్ ఇతనికి ఇంకొక పేరు ఏంటి అంటే పైకా బక్షి అనేటటువంటి పేరుంది, బుక్సీ జగబంధు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ హిజ్ స్టాట్యూ, దిస్ ఈజ్ ఐడల్. బుక్సీ జగబంధు ఎవరైతే ఉన్నారో ఈయన కుర్దా గజపతి కింగ్స్ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ గా పనిచేయడం అనేది జరిగింది. వాళ్ళ సైన్యాధిపతిగా, సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆయన పనిచేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే రాజా ముకుందదేవ్ సెకండ్ ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల నుంచి బ్రిటిష్ వాళ్ళు పవర్ అనేది లాక్కున్న తర్వాత, ఎప్పుడైతే ముకుందదేవ్ సెకండ్ ఒక పప్పెట్ రూలర్ గా మారిన తర్వాత, అంటే ఒక నామమాత్రమైనటువంటి ఒక రూలర్ గా మారిన తర్వాత, ఇలాంటి చాలా మంది పైకా మిలిషియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డం అనేది జరిగింది. అండ్ ఈవెన్ బికమ్ ఏ బెగ్గర్ అండి. బుక్సీ జగబంధు ఒక భిక్షాటన చేసుకునేటటువంటి స్థాయికి కూడా దిగజారిపోవడం అనేది జరిగింది, బికాస్ ఆఫ్ ద బ్రిటిష్ పాలసీస్ అండ్ బ్రిటిష్ డిసిషన్స్. సో 2 సంవత్సరాల పాటు కుర్దా పీపుల్ ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్స్, వాళ్ళు వేసినటువంటి భిక్ష ద్వారా ఈయన ఏం చేశారు, తన జీవనం అనేది సాగించడం అనేది జరిగింది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఈయన పైకాస్ అందరినీ కూడబెట్టుకొని ప్రజలందరినీ మొబిలైజ్ చేసి ఈయన బ్రిటిష్ వాళ్ళ మీద పైకా రెబలియన్ లేదా కుర్దా అప్రైజింగ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేయడం అనేది జరిగిందమ్మా. నౌ లెట్ us look at some other reasons for పైకా రెబలియన్. పైకా రెబలియన్ పైకాస్కి వచ్చినటువంటి వన్ ప్రాబ్లం, దట్ ఈస్ వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్, వాళ్ళకి జగపతి రూలర్స్ ఇచ్చినటువంటి రెంట్ ఫ్రీ ల్యాండ్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నందుకు మాత్రమే ఎరైజ్ అయిందా, ఇంకేవైనా వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా? చూడండి, ద ఇంట్రడక్షన్ ఆఫ్ సిక్కా రూపీ. సో అప్పటి వరకు ఒడిశాలో బ్రిటిష్ వాళ్ళు రాకమునుపు వరకు మనకి ఒడిశాలో కౌరీస్ ఏవైతే ఉన్నాయో కౌరీస్ చలామణిలో ఉండేవి నాణ్యాలు. బట్ కౌరీస్ బదులు బ్రిటిష్ వాళ్ళు ఏం ఇంట్రడ్యూస్ చేశారు, సిక్కా రూపీ సిల్వర్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఏం చేశారు, ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో, పన్నులు ఏవైతే ఉన్నాయో పన్నులు కౌరీస్ లో పే చేస్తే కుదరదు, మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి న్యూ కరెన్సీ దట్ సిక్కా రూపీలోనే పే చేయాలి అని చెప్పి అనడం మొదలు పెట్టారనమాట. సింపుల్ గా చెప్పాలంటే డిమానిటైజేషన్ చేశారు. సో మరి అప్పటి వరకు డబ్బులు కూడబెట్టుకుని కొంతమంది ఉంటారు కదా, దాచుకున్న వాళ్ళు ఉంటారు కదా, మరి ఆ డబ్బు పరిస్థితి ఏంటి, వాళ్ళు కష్టపడి సంపాదించింది కదా, వీళ్ళేమో దానిలో పన్నులు కట్టొద్దు అంటారు, ఎంతవరకు కరెక్ట్ కాదు. సో వెంటనే వీళ్ళందరూ ఏం చేశారు, తిరగబడ్డం అనేది జరిగింది, ప్రజలందరూ తిరగబడ్డం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఇన్ఫ్లేషన్ అండి, ప్రైసెస్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. బ్రిటిషర్స్ ముఖ్యంగా సాల్ట్ మొనోపలీ ద్వారా, అంటే సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ మాత్రమే చేయాలి, అంటే బ్రిటిష్ వాళ్ళు మాత్రమే చేయాలి, బట్ నాట్ ద ట్రెడిషనల్ సాల్ట్ మేకర్స్ ఆఫ్ ఒడిశా. ఒడిశా హ్యాస్ వన్ ఆఫ్ ద లాంగ్ కోస్టల్ లైన్స్, మీ అందరికీ తెలుసు, చాలా సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉండడం అనేది జరిగింది. సో మరి ఒడిశా లాంటి ప్రాంతంలో బీయింగ్ ఏ కోస్టల్ రీజియన్, ఒడిశా లాంటి ప్రాంతంలో ఉప్పు అనేది కొరతగా ఉంటుందా, ఉండదు. సో బట్ ట్రెడిషనల్ సాల్ట్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాల్ట్ ని తయారు చేయకూడదు అని చెప్పి ఒక చట్టం అనేది పాస్ చేసి సాల్ట్ తయారు చేసేటటువంటి హక్కుని పూర్తిగా తమే ఉంచుకున్నారండి. ఎవరండి, బ్రిటిష్ వాళ్ళు ఉంచుకున్నారు. వాళ్ళు ఒక్కరే తయారు చేస్తున్నారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఎంత నిర్ణయిస్తే అంతే ధర ఉండడం అనేది జరిగింది, ఉప్పు ధర, సాల్ట్ ధర. అర్థమైందా నేను చెప్పింది?
సో అప్పుడు మీ అందరికీ తెలుసు ఇండియన్ కిచెన్స్ లో ఉండేటటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సాల్ట్. ద వెరీ పివటల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాల్ట్. ఒక మస్ట్ గా ఉండేటటువంటి ఇంగ్రీడియంట్ ఏంటంటే సాల్ట్. సాల్ట్ లేకపోతే మనం అసలు తిండి కూడా తినలేం కదా. మరి అంత అత్యవసరమైనటువంటి సాల్ట్ యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోవడం పట్ల కూడా ప్రజలు చాలా చాలా దీంతో ఉన్నారు, చాలా చాలా అసంతృప్తితో ఉన్నారు, డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారు. అండ్ దీస్ ట్రెడిషనల్ సాల్ట్ మేకర్స్ ఆఫ్ ఒడిషా దే వర్ డిప్రైవ్డ్ ఆఫ్ మేకింగ్ సాల్ట్. వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా భంగం అనేది వాటిల్లడం వల్ల దేవర్ ఆల్సో దే ఆల్సో సపోర్టెడ్ దిస్ పర్టికులర్ రెబలియన్. ద ఆప్షన్ ఆఫ్ లోకల్ ఎస్టేట్స్ ఇన్ కల్కత్తా. సో ఒడిషాకు చెందినటువంటి ల్యాండ్ హోల్డింగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అవి కల్కత్తాలో ఏం చేశారు, ఆప్షన్స్ విధించడం అనేది జరిగింది. కల్కత్తాలో వేలం పాట వేయడం అనేది జరిగింది. వాటిని ఎవరికి అమ్మాలనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు, బెంగాల్కి చెందినటువంటి ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మాలనుకున్నారు. సో అవి కొనుక్కున్నటువంటి ల్యాండ్ లార్డ్స్ ఎక్కడికి వచ్చి స్థిరపడ్డారు, ఒడిషాకు వచ్చి స్థిరపడడం అనేది జరిగింది. సో బెంగాలీ కల్చర్ అనేటటువంటిది ఒడిషా కల్చర్ ను ఏం చేస్తుంది, సూపర్ సీడ్ చేస్తుంది. అండ్ ఒడిషా రిసోర్సెస్ అనేవి బెంగాలీ పీపుల్కి వెళ్తున్నాయి అని చెప్పి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివోల్ట్ చేయడం అనేది జరిగింది, తిరగబడ్డం అనేది జరిగింది. దాంతో పాటు ద ఇన్సెన్సిటివ్ అండ్ కరప్ట్ పోలీస్ సిస్టమ్. పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్సెన్సిటివ్ గా ఉండేవాళ్ళండి. ఎదుటివాడి తాలూకు బాధను కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద వైలెంట్ గా విరుచుకుపడడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు కరప్షన్, అవినీతి ఏదైతే ఉంటుందో అవినీతి కూడా ప్రజల తాలూకా స్థాయిని, ప్రజల తాలూకా పొజిషన్ ని ఇంకాస్త దిగజార్చేయడం అనేది జరిగిందమ్మ. సో వీటన్నింటి కారణం చేత దిస్ పర్టికులర్ అప్రైజింగ్ ఏదైతే ఉంటుందో, దిస్ పర్టికులర్ రివోల్ట్ ఏదైతే ఉంటుందో అది తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది. ఒక ఒక సివియర్ షేప్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. నౌ లెట్ us అండర్స్టాండ్ ద కోర్స్ ఆఫ్ ద రెబలియన్. మరి రెబలియన్ ఎలా జరిగింది చూడండి. పైకాస్ ఎవరైతే ఉన్నారో పైకాస్ వర్ యాక్చువల్లీ సపోర్టెడ్ బై ద రాజాస్. రాజులు సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఫ్యూడల్ లార్డ్స్, చిన్న చిన్న చీఫ్స్ సపోర్ట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల వాళ్ళ తాలూకా సుప్రమసీ, వాళ్ళ తాలూకా ప్రెస్టేజ్, వాళ్ళ తాలూకా పవర్ డైల్యూట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. జమీందారులు, తమ ల్యాండ్స్ ని కోల్పోయినటువంటి జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పైకాస్ సపోర్ట్ చేశారు. విలేజ్ హెడ్స్ అండ్ విలేజ్ చీఫ్స్ కూడా సపోర్ట్ చేశారు. ఆర్డినరీ పీజెంట్స్, రైతులు ఎవరైతే ఉన్నారో బికాస్ ఆఫ్ ద బ్రుటల్ అండ్ అప్రెసివ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఆఫ్ ద బ్రిటిష్, పీజెంట్స్ చాలా సఫర్ అయ్యారు. వాళ్ళు కూడా పైకాస్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ రెబలియన్ ఏదైతే ఉంటుందో దట్ క్విక్లీ స్ప్రెడ్ అక్రాస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్రావిన్స్. సో కుర్దా ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అండ్ ఒడిషా రీజియన్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకి ఇది విస్తరించడం అనేది, స్ప్రెడ్ అవ్వడం అనేది, డిఫ్యూజ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎట్ బనాపూర్, కుర్దాలో బనాపూర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అందరూ నిప్పు పెట్టడం అనేది జరిగింది. చాలా మంది పోలీసులను వీళ్ళు చంపేయడం అనేది జరిగింది, దీస్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ బ్రిటిష్ ట్రెజరీ ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ వాళ్ళ తాలూకు కోశాగారం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దొంగలించడం అనేది జరిగింది. ఆ కోశాగారం దోపిడీకి గురవ్వడం అనేది జరిగింది. సో కొన్ని నెలల్లోనే ద రివోల్ట్ కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది, రివోల్ట్ తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది. బట్ కానీ బ్రిటిష్ ఆర్మీ అండ్ బ్రిటిష్ మోడర్న్ ఆర్టిలరీ ఏదైతే ఉంటుందో వాళ్ళ మోడర్న్ వెపన్స్ ఉపయోగించి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ సైన్యం ఈ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో దాన్ని అణిచివేయడం అనేది జరిగింది. విద్యాధర్ వాజ్ ఇంప్రిజన్డ్ ఇన్ 1825. 1825లో విద్యాధర్ని జైల్లో పెట్టడం అనేది జరిగింది. అండ్ ఆయన జైల్లో 4 సంవత్సరాలు గడిపి ఆయన చనిపోవడం అనేది జరిగింది. హీ డైడ్ ఏ న్యాచురల్ డెత్ అండి, సహజంగానే సహజ మరణం పొందడం అనేది జరిగింది. సో విద్యాధర్ ఎప్పుడైతే జైల్లో అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందో విద్యాధర్ హీ వాజ్ యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆయన లొంగిపోవడం అనేది జరుగుతుంది. సో విద్యాధర్ లైక్ బక్సీ జగబంధు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడైతే లొంగిపోవడం అనేది జరుగుతుందో అక్కడతో దిస్ పర్టికులర్ రెబలియన్ ఏదైతే ఉంటుందో, దిస్ పర్టికులర్ కుర్దా అప్రైజింగ్ ఏదైతే ఉంటుందో అది దానికి కంప్లీట్ గా ఎండ్ కార్డ్ పడడం అనేది జరుగుతుంది. Now let us look at the Paika rebellion, its effects and outcome. So Paika rebellion యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, ఇంప్లికేషన్స్ ఏంటి, అవుట్కమ్ ఏంటో చూద్దాం. ద రిజల్ట్ ఆఫ్ దిస్ పైకా రెబలియన్ వాజ్ డిస్హార్టనింగ్. చాలా బాధాకరమైనటువంటి రిజల్ట్ ఎండ్ అనేది వచ్చింది. ఎందుకంటే రెబల్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ రెబలియన్ లో, ఈ అప్రైజింగ్ లో, దేవర్ అవార్డెడ్ సెంటెన్సెస్ ఆఫ్ డెత్. వాళ్ళకి మరణశిక్ష విధించడం అనేది జరిగింది. లాంగ్ టర్మ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్షలు కూడా వారు పొందడం అనేది జరిగింది. అండ్ ద కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ అఫీషియల్స్. బ్రిటిష్ అఫీషియల్స్ ఈ రెబలియన్ గురించి ఎంక్వైరీ చేయడానికి కమిషన్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దేర్ వర్ సివియర్ అప్రైజింగ్స్ పోస్ట్ పైకా రెబలియన్. పైకా రెబలియన్ ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ తో అసలు ఎవ్వరూ ఎదురు తిరగలేరు అనుకునేటటువంటి బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా
సామాన్యమైనటువంటి వారియర్ కమ్యూనిటీకి చెందినటువంటి పైకాస్ కానీ సామాన్యమైనటువంటి పీజెంట్స్ తిరగబడ్డం కానీ ఇట్ యాక్టెడ్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ డిఫరెంట్ పీజెంట్స్ అండ్ డిఫరెంట్ పీపుల్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. సో నో చుట్టుపక్కల కోయి రీజియన్ అండ్ దాంతోపాటు అదర్ రీజియన్స్ లో డిఫరెంట్ రెబలియన్స్ కూడా రైజ్ అవ్వడం అనేది జరిగింది దీని తాలూకా ఇన్స్పిరేషన్ తో. The major issue that prevailed post the Paika rebellion was the revenue policy which didn't undergo any change. Paiko rebellion అంత సివియర్ గా జరిగినప్పటికీ బ్రిటిష్ వాళ్ళ తాలూకా అప్రెసివ్ రెవెన్యూ పాలసీ అండ్ అప్రెసివ్ టాక్సేషన్ సిస్టమ్ అనేది చేంజ్ అయిందా, మార్పు చెందిందా అంటే చెందడం అనేది జరగలేదు. అండ్ దిస్ రెబెలియన్ ప్రొజెక్టెడ్ లార్డ్ జగన్నాథ్ యాజ్ ద సింబల్ ఆఫ్ ఒడియా యూనిటీ. ఒరిస్సా ప్రజల ఐకమత్యానికి దిస్ పర్టికులర్ జగన్నాథ్ టెంపుల్ ఏదైతే ఉంటుందో, జగన్నాథ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక చిహ్నంగా మారడం అనేది జరిగింది. Though this was a bloody rebellion prior to the famous revolt of 1857. So the Sipai Mutiny of 1857, it is called the first war of independence by many nationalists and many historians. చాలా మంది చరిత్రకారులు ఏమి అభిప్రాయపడతారు అంటే 1857 సిపాయిల తిరుగుబాటు మొదటి జాతీయోద్యమంగా అభిప్రాయపడడం అనేది జరుగుతుంది. సో 1857 సిపాయిల తిరుగుబాటు కంటే 30 సంవత్సరాల ముందే జరిగినటువంటి 1817 రివోల్ట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా బ్రిటిష్ సుప్రమసీని ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది ఇండియాలో. బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఆధిపత్యము అండ్ బ్రిటిష్ వాళ్ళ తాలూకా పవర్ ఏదైతే ఉంటుందో అండ్ బ్రిటిష్ వాళ్ళ తాలూకా పునాదులు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో వాళ్ళు నాటినటువంటి పునాదుల్ని షేక్ చేయడం అనేది జరిగింది దిస్ పర్టికులర్ రెబలియన్. బట్ ఇట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డిడెంట్ గెయిన్ మచ్ పాపులారిటీ. దానికి అంత పాపులారిటీ వచ్చిందా అంటే రాలేదు. సో ఆన్ ద ఈవెంట్ ఆఫ్ 200th anniversary ఆఫ్ ద రెబలియన్ అంటే 2017లో ద డిసెండెంట్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అసోసియేటెడ్ విత్ ద రెబలియన్ వర్ రికగ్నైజ్డ్. సో ఈ రెబలియన్ లో చనిపోయినటువంటి వ్యక్తుల తాలూకు కుటుంబాలు అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క డిసెండెంట్స్ వాళ్ళ తాలూకా వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సన్మానించడం అనేది జరిగింది, ఫెలిసిటేట్ చేయడం అనేది జరిగింది. సో అప్పుడే 2017లోనే మన ఇదేదైతే ఉందో ఐ మీన్ ఒరిస్సా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్కి అర్జీ పెట్టుకుంది. ఏంటి, రికగ్నైజ్ పైకా రెబలియన్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అర్జీ పెట్టుకుంటే సో నిన్న మన కల్చర్ మినిస్టర్ గారు మాట్లాడుతూ సో వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ బట్ వీ విల్ ఇంక్లూడ్ దిస్ పర్టికులర్ కేస్ స్టడీ ఇన్ 8th NCERT హిస్టరీ టెక్స్ట్ బుక్ అనే విధంగా మనకి చెప్పారు. నెక్స్ట్ చూడండి, మరి చెప్పాలి, ఈజ్ ఇట్ ఏ నేషనల్ మూమెంట్ ఆర్ ఏ పీజెంట్ రెబలియన్? ఇది నిజంగా జాతీయోద్యమమా లేకపోతే సామాన్యంగా ఒక సామాన్య రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఇది రైతు పోరాటమా, రైతు సాయుధ పోరాటమా, ఏమై ఉండొచ్చు ఇది అనేటటువంటి క్వశ్చన్. దిస్ పైకా రెబలియన్ ఈజ్ వన్ అమాంగ్ ద పీజెంట్ రెబలియన్స్. ఇది రైతులు మొదలుపెట్టినటువంటి ఒక పోరాటం కానీ ఒక విప్లవం కానీ మనం అనుకోవచ్చు. అండ్ టుక్ ప్లేస్ ఇన్ ఇండియా వెన్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ మిలిటరీ ఎంటర్ప్రైజ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన మిలిటరీ బేసెస్ ని అండ్ దాంతోపాటు మిలిటరీ స్ట్రెంగ్త్ ని ఎక్స్పాండ్ చేసుకున్నటువంటి సమయంలో, విస్తరించుకున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళ సుప్రమసీకి, బ్రిటిష్ వాళ్ళ పెరమౌన్సీకి, బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యానికి ఎదురుగా జరిగినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పీజెంట్ రెబలియన్ అని మనం చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. మరి దాన్ని నేషనల్ మూమెంట్ అని ఎందుకు అనొచ్చు, ఎందుకు అంటున్నారు అసలు చూడండి. బికాస్ దీస్ అప్రైజింగ్స్ వైలెంట్లీ క్లాష్డ్ విత్ యూరోపియన్ కొలోనిస్. సో యూరోపియన్స్ కి ఎగనెస్ట్ గా, తెల్లవాళ్ళకి ఎగనెస్ట్ గా వైలెంట్ గా హింసాత్మకమైనటువంటి విధానంలో హింసపూర్వకంగా వీళ్ళు ఎదురుగా తిరగబడ్డారు కాబట్టి, ఎదురుగా తలపడ్డారు కాబట్టి, అండ్ నాట్ ఓన్లీ కొలోనియలిస్ట్ బట్ ఆల్సో క్రిస్టియన్ మిషనరీస్. సో ఇండియన్ కల్చర్ అండ్ దాంతోపాటు ఇండియన్ రిలీజియన్ లో అనవసరంగా తలపెట్టినటువంటి క్రిస్టియన్ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో ఈ క్రిస్టియన్ మిషనరీస్ కి ఎగనెస్ట్ గా కూడా జరిగినటువంటి వైలెంట్ రెసిస్టెన్స్ మూమెంట్ కాబట్టి, వైలెంట్ అప్రైజింగ్ కాబట్టి దీని ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అగెన్స్ట్ కొలోనియల్ రూల్. సో బ్రిటిష్ ఆధిపత్యానికి, విదేశీ ఆధిపత్యానికి, విదేశీ పరిపాలనకి ఇది మొదటి తిరుగుబాటు అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ దేర్ ఫోర్ కన్సిడర్ టు నేషనలిస్ట్ ఇన్ నేచర్. సో అందుకే దీనికి జాతీయవాదం ఏదైతే ఉంటుందో అది అద్దడం అనేది జరిగింది. నేషనలిజం అంటే ఏంటంటే ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్, మేమంతా భారతీయులము, మేమంతా ఒకే దేశానికి చెందినటువంటి వాళ్ళము అనే భావన. సో దిస్ వైలెంట్ అప్రైజింగ్ అవ్వడం వల్ల నాట్ ఓన్లీ కొలోనియల్స్ ఎవరైతే వాళ్ళని అప్రైజ్ చేస్తారో, ఎవరైతే వాళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నారో వాళ్ళ మీదే కాకుండా క్రిస్టియన్ మిషనరీస్ మీద కూడా వీళ్ళు పోరాడారు. అండ్ దాంతోపాటు దిస్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో కొలోనియల్ రూల్స్కి సింబల్స్గా ఉన్నటువంటి డిఫరెంట్ టెలిగ్రాఫ్ సిస్టమ్స్ కానీ ఇలాంటి వాటివి ఏవైతే ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ మీద కానీ వీటి మీద వీళ్ళు అటాక్ చేయడం వల్ల దీనికి నేషనలిస్ట్ కలర్ ఏదైతే ఉంటుందో అది పులుముకోవడం అనేది జరిగింది దిస్ పర్టికులర్ అప్రైజింగ్. సో డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్
పైకా అప్రైజింగ్ ఏదైతే ఉంటుందో లేదా ఖుర్దా అప్రైజింగ్ ఏదైతే ఉంటుందో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మ్యాన్ పవర్ ట్రైనింగ్ కీ టు సక్సెస్ ఆఫ్ సైబర్ స్టేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 2 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఢిల్లీలో డెడికేటెడ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ కోసం డెడికేటెడ్ పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందంట. సో మీ అందరికీ తెలుసు, వీఆర్ ఇన్ డిజిటల్ ఎరా. డిజిటలైజేషన్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ సైబర్ క్రైమ్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ దానికి తగినట్టుగానే డెడికేటెడ్ పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడడం అనేది జరిగింది. దిస్ విల్ ఎలో ప్రాంప్ట్ యాక్షన్ అగెన్స్ట్ కేసెస్ ఆఫ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఈ సైబర్ క్రైమ్కి పాల్పడినటువంటి వ్యక్తుల మీద సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ చాలా ఉపయోగపడవచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. అండ్ దెర్ ఈస్ అ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ రిక్వైర్డ్ మ్యాన్ పవర్ ఈజ్ డిప్లాయిడ్. సో దిస్ పర్టిక్యులర్ డెడికేటెడ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఎఫిషియంట్ మ్యాన్ పవర్, స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది తప్పకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు దే షుడ్ బి వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ వెస్డ్ విత్ డిఫరెంట్ స్కిల్స్ అండి. అండ్ సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు వెల్ ట్రైనింగ్ అనేది తప్పకుండా వాళ్ళకి ఉండాలి. అండ్ దే ఆర్ ప్రొవైడ్ విత్ నెసరీ టూల్స్, వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్ అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేయగలగాలి. ఎందుకు? టు హ్యాండిల్ దిస్ సైబర్ క్రైమ్ థ్రెట్స్. అర్థమైందా? అది ఇక్కడ న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. వాన్ బిఫోర్ ఓపెనింగ్ డ్యామ్, కేరళ టెల్స్ తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. బిఫోర్ గోయింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ముందు ముల్లపెరియార్ డ్యామ్ ఇష్యూ ఏంటో తెలుసుకుందాం, దాని తర్వాత దిస్ పర్టికులర్ ఆర్టికల్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, వినండి. రైట్, మరి ముల్లపెరియార్ డ్యామ్. ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఇష్యూ అనేది రీసెంట్గా న్యూస్లోకి ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో లెట్ us try to understand all about this Mullaperiyar Dam and its historical background and why it is in news and the recent developments. కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ముల్లపెరియార్ డ్యామ్ జాగ్రఫికల్ లొకేషన్ చూడండి. ఈ డ్యామ్ అనేది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేయబడింది అంటే పెరియార్ రివర్ అండి. పెరియార్ రివర్ ఈజ్ ఎ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? వెస్ట్ కి ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. ఈ పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఆరిజినేట్ అవ్వడం అనేది జరిగింది అంటే వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కేరళ. వెస్టర్న్ ఘాట్స్ కి ఇంకొక పేరు ఏంటండి? సహ్యాద్రీస్ అని కూడా అంటాం. వెస్టర్న్ ఘాట్స్ త్రూ అవుట్ ద వెస్టర్న్ కోస్ట్ కి ప్యారలల్ గా ఉన్నటువంటి మౌంటైనియస్ చైన్ అండి, మౌంటైన్ చైన్. సో వెస్టర్న్ ఘాట్స్ ఏ స్టేట్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుందో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఇది మొదలవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఇట్ ఫ్లోస్ ఆల్ అక్రాస్ ద స్టేట్. మొత్తం కేరళ స్టేట్ అంతా ఫ్లో అయ్యి చివరికి అరేబియన్ సీ ఏదైతే ఉంటుందో దానిలోకి ఇది డ్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది, దానిలో కలవడం అనేది జరుగుతుంది. And this dam is located on the Cardamom Hills of the Western Ghats in Thekkady and Idukki districts. And 2 districts of Kerala lo ఇది spread అవ్వడం అనేది జరుగుతుంది. It is located on the Cardamom Hills. మీకు Cardamom Hills are very famous hills in Kerala and they are very known for their spices అండి. సో సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా దొరకడం అనేది జరుగుతుంది. రైట్, సో కార్డమం హిల్స్. కార్డమం అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, యాలుక అని చెప్పి అంటారు. రైట్, ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయబడింది ఈ ముల్లపెరియార్ డ్యామ్ అంటే 1895లో 1895లో డ్యూరింగ్ ద కొలోనియల్ ఎరా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కన్స్ట్రక్ట్ చేయబడింది. సో మీ అందరికీ తెలుసు దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే మద్రాస్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ద ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ బ్రిటిష్ అడ్మినిస్ట్రేడ్ టెరిటరీస్ అండ్ దాంతోపాటు ప్రిన్స్లీ స్టేట్స్. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. రైట్, సో బ్రిటిష్ అడ్మినిస్ట్రేట్ టెరిటరీ ఏంటంటే మద్రాస్. అప్పుడు కేరళ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉండేది అంటే ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ గా ఉండడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళ టైంలో.
సో 1895లో ఈ మద్రాస్ వాళ్ళు ఏం చేశారు, ఈ ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్, మద్రాస్ స్టేట్ ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ట్రావెన్కోర్ అడ్మినిస్ట్రేషన్, ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ రాజులతో మాట్లాడి, సంస్థానంతో మాట్లాడి వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకొని ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో అది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ప్రెజెంట్ డే తమిళనాడు, దట్ ఈస్ మద్రాస్ స్టేట్. ఎల్స్ వైల్ సో బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ స్టేట్ ని పరిపాలించేవాళ్ళు. ద బ్రిటిష్ గవర్నమెంట్ హెడ్ సైన్డ్ లీజ్ అగ్రిమెంట్ విత్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్ తో ఒక లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది సైన్ చేయడం అనేది జరిగింది. సో ట్రావెన్కోర్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ కేరళ అండి. రైట్, ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేశారు అంటే దిస్ పర్టికులర్ డ్యామ్ ఏదైతే ఉంటుందో డ్యామ్ ని మేమే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ డ్యామ్ 999 ఏళ్ల పాటు 999 ఇయర్స్ పాటు మేము పూర్తిగా ఈ డ్యామ్ మీద హక్కులు మాకే ఉంటాయి. ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ మద్రాస్ అని బ్రిటిష్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ దట్ అగ్రిమెంట్? టు లీజ్ అరౌండ్ 3500 హెక్టార్స్ టు మద్రాస్. మద్రాస్ కి 3500 హెక్టార్లు ట్రావెన్కోర్ సంస్థానం ఏదైతే ఉంటుందో అది అప్పగించాలి. మద్రాస్ అంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాలి. అండ్ షుడ్ గ్రాంట్ ఆల్ రైట్స్ ఓవర్ ద రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ నిజంగా కేరళ స్టేట్ లో ఉన్నప్పటికీ, ట్రావెన్కోర్ లో ఉన్నప్పటికీ ఆ రిజర్వాయర్ మీద పూర్తి హక్కులు 999 ఏళ్ల పాటు ఎవరికి సంక్రమించడం అనేది జరుగుతుంది? మద్రాస్ స్టేట్, అప్పటి బ్రిటిష్ వాళ్ళు. అంటే ఈ తర్వాత 1947 స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో 1976లో స్టేట్స్ యొక్క రీఆర్గనైజేషన్ అయిన తర్వాత కూడా ఇదే ఒప్పందం కొనసాగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ పర్టికులర్ డ్యామ్ అనేది కేరళలో ఉన్నప్పటికీ ఈ పర్టికులర్ డ్యామ్ యొక్క ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ డ్యామ్ ను చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరు అంటే దాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఎవరు? తమిళనాడు వాళ్ళు. అర్థమైంది, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో ఈ పర్టికులర్ మరి లీజ్కి ఇచ్చినందుకు ఎంతో కొంత డబ్బు చెల్లించాలి కదా. బ్రిటిష్ వాళ్ళు ట్రావెన్కోర్ సంస్థానానికి ఎంత డబ్బులు చెల్లించారు అంటే అప్పట్లో నెలకి 40,000 రూపాయలు సంవత్సరానికి 40,000 రూపాయలు చెల్లించడం అనేది జరిగింది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కేరళకి ఎంత చెల్లిస్తుంది అంటే 10 లక్షలు, జస్ట్ 10 lakhs రూపీస్ మాత్రమే చెల్లిస్తుంది ఫర్ యూజింగ్ దిస్ ముల్లపెరియార్ డ్యామ్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో హియర్ యూ కెన్ సీ ద లొకేషన్ ఆఫ్ ముల్లపెరియార్ డ్యామ్. సో ముల్లపెరియార్ డ్యామ్ చూడండి, ఇదిగోండి ఇక్కడ మీకు ఉన్నటువంటిది ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ యొక్క డౌన్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో డౌన్ స్ట్రీమ్ లో ఇంకొక డ్యామ్ అనేది ఉంటుంది, దట్ ఈజ్ ఇడుక్కి డ్యామ్ అండి. సో ఈ మధ్యలో డిస్టెన్స్ ఏంటంటే 40 కిలోమీటర్లు. పెరియార్ రివర్ 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత సో ఈ ముల్లపెరియార్ డ్యామ్ అని ఎందుకు అంటారు అంటే ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 రివర్స్ అండి. ముల్లయార్ రివర్ అండ్ పెరియార్ రివర్ యొక్క కాన్ఫ్లుయెన్స్ ఏవైతే ఉంటుందో అక్కడ ముల్లపెరియార్ డ్యామ్ ఉంది. ముల్లపెరియార్ డ్యామ్ అక్కడ పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత అది ఇడుక్కి డ్యామ్ చేరుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ డ్యామ్ నుంచి వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ అనేది తమిళనాడు లాక్కోవడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు ద 1895 ట్రీటీ, అకార్డింగ్ టు ద 1895 అగ్రిమెంట్ అమ్మ. సో తమిళనాడులో ఉన్నటువంటి తేని అండ్ దాంతోపాటు మధురై అండ్ దాంతోపాటు దిండుగల్ అండ్ దాంతోపాటు అదర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి, అదర్ డాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ మనకి చాలా కరువు కాటకాలతో అలమటించే అంటే మన రాయలసీమ ఎలాంటిదో అలాంటి ప్రాంతం తమిళనాడుది. సో వాటికి నీరందించేందుకు ఈ తాలూకా పెరియార్ రివర్ ఉపయోగపడుతుంది. పెరియార్ రివర్ కెన్ బి సీన్ యాజ్ అన్ లైఫ్ లైన్ ఫర్ దీస్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఇన్ తమిళనాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. అర్థమైందా? సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటో చెప్తాను చూడండి. ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా కెపాసిటీ ఎంత అంటే 142 ఫీట్, 142 ఫీట్ వరకు వాటర్ అనేది స్టోర్ చేయొచ్చు. బట్ కానీ ముల్లపెరియార్ డ్యామ్ మామూలుగా ఒక డ్యామ్ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అనేది జరిగితే అంటే పర్ఫెక్ట్ గా కన్స్ట్రక్షన్ జరిగితే దాని తాలూకా లైఫ్ 60 to 80 years ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఈ ముల్లపెరియార్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? 123 సంవత్సరాలు అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇది ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి, చాలా ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ తో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. జస్ట్ ఇల్లు ఎలా అయితే నిర్మిస్తారో లైమ్ స్టోన్ ఏదైతే ఉంటుందో లైమ్ స్టోన్ అండ్ దాంతోపాటు సమ్ అదర్ బిల్డింగ్ మెటీరియల్ మోటార్ ఏదైతే ఉంటుందో సిమెంటింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో దిట్ విల్ నాట్ బి దట్ స్ట్రాంగ్ ఇనఫ్. అండ్ దాంతోపాటు దిస్ ముల్లపెరియార్ డ్యామ్ వాజ్ లొకేటెడ్ ఆన్ సెస్మిక్ జోన్ 3rd అండి. సెస్మిక్ యాక్టివిటీ అంటే వేర్ దెర్ ఈజ్ హ్యూజ్ ప్రివలెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అని చెప్పి అనుకోవచ్చు. ఎర్త్క్వేక్స్ ఎక్కువగా అక్కర్ అయ్యేటటువంటి అవకాశం ఆ ఏరియాస్ లో ఉంటుంది. సెస్మిక్ జోన్ 3rd, సెస్మిక్ జోన్స్ 1 to 5 కింద కేటగరైజ్ చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. 5 అంటే సివియర్ అని చెప్పి అర్థం. హిమాలయన్ స్టేట్స్ సెస్మిక్ జోన్స్ 5 అని చెప్పి చెప్తారు. ఇది సెస్మిక్ జోన్ 3rd లో ఉండడం అనేది జరిగింది. ఎర్త్క్వేక్ వస్తే డ్యామ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. డ్యామ్ అనేది కొలాప్స్ అయిపోతే ఏమవుతుంది, వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ ఇడుక్కి డ్యామ్కి చేరుకుంటుంది. ఈ వాటర్ ఇడుక్కి డ్యామ్కి చేరుకుంటే ఇడుక్కి డ్యామ్ తట్టుకోలేక ఇడుక్కి డ్యామ్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, కొలాప్స్ అయింది అనుకోండి. సో ఈ పెరియార్ రివర్ ని ఆనుకున్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిటీ దట్ ఈస్ కొచ్చి ఇన్ కేరళ.
కొచ్చి ఇదేదైతే ఉంటుందో సిటీ మొత్తం మునిగిపోవడం అనేది జరుగుతుంది. చాలా వరదలు అనేవి కేరళని అలుముకోవడం అనేది జరుగుతుంది. రైట్, కేరళ ఇప్పటికే విపరీతమైనటువంటి రెయిన్ఫాల్ తో బాధపడుతుంటుంది. ఒకవేళ డ్యామ్ అనేది కొలాప్స్ అయితే, ముల్లపెరియార్ డ్యామ్ అయితే కొలాప్స్ అయితే చాలా ప్రాణ నష్టం, చాలా ఆస్తి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. అండ్ ముల్లపెరియార్ డ్యామ్ ఈజ్ ద వెడ్జ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని కూడా మనం అనుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెస్మిక్ జోన్ 3. రైట్, సో ఇప్పుడు కేరళ కన్సర్న్ ఏంటి అంటే ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకు వాటర్ లెవెల్ తగ్గించాలి. 142 వాటర్ లెవెల్ అనేది మరీ ఎక్స్ట్రీము. సో దాని ధాటిని తట్టుకోలేక ఒకవేళ డ్యామ్ ఫెయిల్ అయినా అవ్వచ్చు. సో సపోజ్ 136 to 137 ఫీట్కి తగ్గించాలి అని చెప్పి కేరళ అంటుంది. బట్ అలా వాటర్ లెవెల్ తగ్గిస్తే మాకు ఇక్కడ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లో ఉండేటటువంటి ఇవేవైతే ఉన్నాయి, తేనె ఇవేవైతే ఉన్నాయో వాటికి వాటర్ అనేవి అందదు. మీకు అర్థం ఏంటి? ముల్లపెరియార్ డ్యామ్ లో వాటర్ లెవెల్ అనేది తగ్గించాలి అంటే ముల్లపెరియార్ డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ చేయాలని చెప్పి అర్థం, గేట్స్ రిలీజ్ చేయాలని చెప్పి అర్థం, అంతేనా? సో అప్పుడు ఏం జరుగుతుంది? ముల్లపెరియార్ డ్యామ్ లో వాటర్ తగ్గిపోయి తమిళనాడుకు వాటర్ ఉండడం అనేది జరుగుతుంది. తమిళనాడు ఏముంటుంది? లైవ్లీహుడ్ క్రైసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రజల తాలూకా జీవనాధారం పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ తేని, మదురై, దిండుగల్ ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు చాలా వరకు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. సో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అనేవి కంప్లీట్ గా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది వాటర్ అనేది అందకపోతే. సో 142 ఫీటే మేము మెయింటైన్ చేస్తాము అని తమిళనాడు అనడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రిఫ్ట్ బిట్వీన్ ద 2 స్టేట్స్ అండి. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ద టైమ్ లైన్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకుందాం, వినండి. చూడండి అన్న, ఇక్కడ ఇదిగోండి, ఇది ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ ఒకవేళ రిలీజ్ చేశారనుకోండి గేట్స్, ఒకవేళ డ్యామ్ కొలాప్స్ అయింది అనుకోండి, ఈ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో 45 minutes లో వాటర్ అనేది చేరుకుంటుంది. ఫ్లాష్ ఫ్లడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో చుట్టుపక్కల ఉండేటటువంటి ఇడుక్కి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయత్ 4 గ్రామ పంచాయత్స్ అండ్ 70,000 పీపుల్ మీద ఎఫెక్ట్ అనేది సివియర్ ఎఫెక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది. ఈ హై వెలాసిటీ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్ వల్ల ఏం జరుగుతుంది? సాయిల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. విపరీతంగా ఈ చెత్త ఏదైతే ఉంటుందో అది కొట్టుకుపోవడం అనేది జరుగుతుందండి. రైట్, సో డ్యామ్ బర్స్ట్ అనేది జరుగుతుంది. ఇట్ విల్ ఆల్సో లీడ్ టు వాటర్ బాంబ్. న్యూక్లియర్ బాంబ్స్ కంటే వాటర్ బాంబ్ చాలా చాలా డేంజరస్, చాలా ప్రాణ నష్టం, చాలా ఆస్తి నష్టం అనేది జరగడం అనేది జరుగుతుంది. వాటర్ బాంబ్ అంటే ఏంటి? సడన్ రిలీజ్ ఆఫ్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండి. దానివల్ల ఏం జరుగుతుంది? చాలా వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడం అనేది జరుగుతుంది. అందుకే కేరళ భయపడుతుంది. అర్థమైందా? సో కేరళలో ఉన్నటువంటి డ్యాము కానీ తమిళనాడు వాళ్ళు దాని రైట్స్ అనేవి వాడుకుంటున్నారు. అక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లం. రైట్, బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక కన్ఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ కన్ఫ్యూజన్ మనం భరించాలి. బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి రైల్వేస్ని వాడుతున్నాం, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాం, బ్రిటిష్ వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతున్నాం. సో అలాగే బ్రిటిష్ వాళ్ళు మన నెత్తి మీద రుద్దినటువంటి కన్ఫ్యూజన్ కూడా మన మీద భరించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. రైట్, నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ పిక్చర్లో చూడండి, దిస్ ఈజ్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ టోటల్ హైట్ ఎంత అంటే 152 feet అండి. బట్ కానీ డ్యామ్ ఫుల్ లెవెల్ ఎంత అంటే ఓన్లీ 142 feet మాత్రమే. అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్తుంది అంటే దిస్ ముల్లపెరియార్ డ్యామ్ ఈజ్ ఏ హైలీ హజార్డ్ డ్యామ్. ఇది అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ సెస్మిక్ జోన్ 3 లో ఇది ఉండడం అనేది జరిగింది. అండ్ ఐఐటి రూర్కెలా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎర్త్క్వేక్ ద్వారా ఫ్యూచర్లో ఎర్త్క్వేక్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎర్త్క్వేక్ ద్వారా ఇది కుప్ప కూలిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అర్థమైందా? సో ఫౌండేషన్ కూడా అంత గట్టిదైనటువంటి ఫౌండేషన్ కాదు. ద మెటీరియల్ యూజ్డ్ చూడండి, సో అన్కోర్స్డ్ మ్యాస్నరీ, ఇటుకలు ఏవైతే ఉన్నాయో సామాన్యంగా ఇటుకలు వాడినట్టు ఇక్కడ ఇటుకలు వాడారు. తర్వాత లైమ్ అండ్ సుర్కీ ఫిల్లింగ్. లైమ్, సుర్కీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ షుగర్ అండ్ కాల్షియం ఆక్సైడ్ అండి. అర్థమైందా? సో అవన్నీ కలిపి సుర్కీగా తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ సుర్కీ. ఈ మధ్యలో ఉండేటటువంటిది లైమ్ స్టోన్, సుర్కీ, సున్నపురాయి, సుర్కీ. అండ్ తర్వాత రబుల్ ఫేసింగ్, ఈ మధ్యలో ఉండేటటువంటిది మళ్ళీ రబుల్ ఫేసింగ్. రబుల్ ఫేసింగ్ అంటే ఏంటంటే దిస్ బిల్డింగ్ మెటీరియల్ యొక్క బ్రిక్స్, వాటిని విరగ్గొట్టి చిన్న చిప్స్ లా చేస్తారు కదా, అది కూడా అంత గట్టిగా ఏమి ఉండదు. ఆర్సీసీ కాపింగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ స్టోన్ కోటింగ్ అండి. అర్థమైంది? అది కూడా అంత గట్టిగా ఉండదు. డ్యామ్ గట్టిగా ఉండే అవకాశం లేదు, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఏజ్. సుమారు 122 years వయసు అనేది ఉన్నటువంటి డ్యామ్ కాబట్టి ఇది అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ అన్నట్టు చెప్తున్నారు. ద మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే డ్యామ్ ఈజ్ టూ ఓల్డ్ అండి. డ్యామ్ చాలా చాలా ఓల్డ్. యావరేజ్ గా వెల్ బిల్డ్ డ్యామ్ అనేది 50 to 60 years మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. మాక్సిమం 80 years వస్తుంది. బట్ ఇది కట్టి సుమారు 120 years దాటిపోతుంది కాబట్టి అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం.
అండ్ ఎర్త్క్వేక్స్ దాంతోపాటు అదర్ న్యాచురల్ హజార్డ్స్కి ఇది ప్రోన్ ఏరియా అని చెప్పి చెప్తున్నారు. సో దానివల్ల ఇది కుప్పకూలిపోయేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఒకవేళ ఈ డ్యామ్ అనేది కొలాప్స్ అయితే ఇడుక్కి డ్యామ్ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇడుక్కి డ్యామ్ తర్వాత ఉండేటటువంటి డ్యామ్స్ మీద కూడా చాలా చాలా ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది. రైట్. సో కేరళ యొక్క మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కేరళ ఈస్ వెరీ వల్నరబుల్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ డ్యామ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండి. నెక్స్ట్ చూడండి. సో ఏం జరిగిందో చూడండి. సిన్స్ 1895 1895 నుంచి నేను ఆల్రెడీ చెప్పాను, తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, తమిళనాడు స్టేట్ ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ బిన్ కంట్రోలింగ్ అండ్ మేనేజింగ్ ద డ్యామ్. ఆ డ్యామ్ ని కంట్రోల్ అండ్ మేనేజింగ్ వాళ్ళే చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ముల్లపెరియార్ డ్యామ్ యొక్క వాటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు డైవర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఫర్ ద ఇరిగేషన్ పర్పస్. బికాస్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అయినటువంటి తేని డిస్ట్రిక్ట్, దిండిగల్ డిస్ట్రిక్ట్, మదురై డిస్ట్రిక్ట్, శివగంగా డిస్ట్రిక్ట్ అండ్ రామనాథపురం ఏదైతే ఉంటుందో ఈ డిస్ట్రిక్ట్స్ లో వాటర్ అనేది ప్రొవైడ్ చేయడానికి, కరువు కాటకాలు అనేవి పారద్రోలడానికి ఈ వాటర్ అనేది ఆ ఈ డిస్ట్రిక్ట్స్ కి లైఫ్ లైన్ గా అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఏంటి? ముల్లపెరియార్ రివర్ ఏదైతే, పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో, పెరియార్ రివర్ అండ్ ద డ్యామ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ పెరియార్ రివర్, దట్ ఈస్ ముల్లపెరియార్ డ్యామ్. సో ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం తమిళనాడు 606.83 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ ని ఇరిగేషన్ కి వాడుతుందండి. అరౌండ్ 70,000 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఈ పెరియార్ రివర్ వాటర్ ద్వారా ఇరిగేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో యూస్ వాటర్ టు ప్రొడ్యూస్ 140 మెగావాట్ పవర్. మొత్తం 140 మెగావాట్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉంటుందో పవర్ జనరేషన్ కూడా. అఫ్ కోర్స్ మనకి ఈ తాలూకా అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ తమిళనాడు గవర్నమెంట్ అండ్ దాంతో అదే అప్పుడు మద్రాస్ గవర్నమెంట్, దట్ ఈస్ బ్రిటిష్ వాళ్ళకి, అండ్ దాంతోపాటు ట్రావెన్కోర్ ఎవరైతే ఉన్నారో ట్రావెన్కోర్ సంస్థానానికి జరిగినటువంటి దీనిలో ఓన్లీ ఇరిగేషన్ పర్పసెస్ కోసమే వాడతామని చెప్పారు. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఫర్ ఇరిగేషన్ పర్పసెస్. కానీ ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా వీళ్ళు జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అగ్రిమెంట్ లో లేకపోయినప్పటికీ తమిళనాడు వాడుతుంది వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్. నెక్స్ట్ చూడండి. సో మరి కాన్ఫ్లిక్ట్, పాయింట్ ఆఫ్ టెన్షన్ అనేది ఎప్పుడు మొదలవ్వడం అనేది జరిగింది? రెండు స్టేట్స్ మధ్య రిలేషన్స్ అనేవి చాలా చక్కగా ఉండడం అనేది జరిగింది. ఎప్పటి వరకు? 1979 వరకు, 1979 వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ 1979లో ఏం జరిగింది అంటే డ్యామ్ కి క్రాక్స్ అనేవి రావడం అనేది జరిగింది. డ్యామ్ స్టార్టెడ్ లీకింగ్. సో అప్పుడు కేరళకి భయం మొదలవ్వడం అనేది జరిగింది. డౌట్స్ అండ్ కన్సర్న్స్ అబౌట్ ఇట్స్ సేఫ్టీ. కేరళ రైజ్డ్ మెనీ డౌట్స్ అండ్ కన్సర్న్స్ అబౌట్ ఇట్స్ సేఫ్టీ. ఆ డ్యామ్ యొక్క భద్రత గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పటికే డ్యామ్ 80 ఏళ్ళు పూర్తయింది. సో వెల్ బిల్ట్ డ్యామ్ యొక్క లైఫ్ టైం అనేది అప్పటికే కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో కేరళ అనేది సెంట్రల్ వాటర్ కమిషన్ కంప్లైంట్ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసింది? ముల్లపెరియార్ డ్యామ్ ని విజిట్ చేయడానికి వచ్చింది. అండ్ ఇట్ రికమెండెడ్ లోవరింగ్ మాక్సిమం వాటర్ లెవెల్ టు 41.45 మీటర్స్, అంటే 136 ఫీట్ అండి. సో మనకి ఏం చెప్పుకున్నాం? 142 ఫీట్ కదా మామూలుగా ఎలోడ్, దాని నుంచి 136 ఫీట్ కి తగ్గించండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది రికమెండ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అది ఏం రికమెండ్ చేసింది? స్ట్రెంథనింగ్ వర్క్స్ అనేవి చేయండి, డ్యామ్ కి రిపేర్స్ అనేవి చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో మరి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందో, రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగిందో దానికి తలొగ్గి తమిళనాడు గవర్నమెంట్ మరి అదే కదా వాడుకుంటుంది. 26 కోట్లు ఖర్చు పెట్టి రిపేర్ వర్క్స్ అనేవి చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కేరళ ఒకసారి రిపేర్ వర్క్స్ ని మానిటర్ చేసి ఇన్స్పెక్ట్ చేసి ఏం చెప్పింది అంటే ఈ స్ట్రెంథనింగ్ వర్క్స్ లో చాలా అవకతవకలు జరిగినాయి, మిస్టేక్స్ అనేవి జరిగినాయి. సో తమిళనాడు చేసినటువంటి స్ట్రెంథన్ వర్క్ లో ఇది సరిగ్గా స్ట్రెంథన్ వర్క్ అనేది చేయలేదు, ఇంకా దీని తాలూకా డ్యామ్ యొక్క పరిస్థితిని ఇంకా వర్సన్ చేశారు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు డిఫరెంట్ స్టడీస్ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట చెప్పడం. సో కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారు అంటే ఈ డ్యామ్ అనేది హైడ్రలాజికల్ గా బాగానే ఉంది, హెల్తీగానే ఉందని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు అంటే ఈ బాబాయ్ ఈ డ్యామ్ అనేది మంచి పొజిషన్ లో లేదు అని కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్డ్. ప్రెజెంట్ డే డ్యామ్స్ కన్స్ట్రక్షన్ లో మోడర్న్ టెక్నాలజీ అండ్ మోడర్న్ బిల్డింగ్ మెటీరియల్స్ వాడుతున్నారు. ఈ ముల్లపెరియార్ డ్యామ్ కన్స్ట్రక్షన్ లో ఏంటి? లైమ్ స్టోన్ ఏదైతే ఉంటుందో సున్నపరాయి అండ్ సుర్కి అనేటటువంటి మెటీరియల్, దట్ ఈస్ బర్న్ట్ బ్రిక్ పౌడర్ ఏదైతే ఉంటుందో, కాల్చిన ఇటుకల తాలూకా పౌడర్, షుగర్ అండ్ కాల్షియం ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అవి వాడడం అనేది జరిగింది. సో ఒక ఓల్డ్ బిల్డింగ్ మెటీరియల్ అనేది వాడడం వల్ల ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ డ్యామ్ యొక్క హెల్త్ అనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఎవరు కరెక్ట్ గా చెప్పలేనటువంటి పరిస్థితి. దట్ ఈస్ ద రీజన్ వై దేర్ వాజ్ ఎన్ అంబిక్విటీ, దేర్ వాజ్ ఏ కన్ఫ్యూజన్ అబౌట్ దిస్ ముల్లపెరియార్ డ్యామ్ నాన్న. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసిందంటే 2000 సంవత్సరంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది విత్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ స్టేట్స్. బోత్ స్టేట్స్ అంటే ఏంటంటే ఇక్కడ తమిళనాడు అండ్ దాంతోపాటు కేరళ, ఈ రెండు స్టేట్స్ నుంచి సివిల్ సర్వెంట్స్ బ్యూరోక్రాట్స్ తో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
కమిటీ ఏం చెప్పింది అంటే స్ట్రెంథనింగ్ మెజర్స్ అనేవి తీసుకుంటే, సరిగ్గా రిపేర్ వర్క్స్ అనేవి చేస్తే వాటర్ లెవెల్ 136 ఫీట్ కాదు 142 ఫీట్కి పెంచొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ విల్ నెవర్ ఎండేంజర్ ద సేఫ్టీ ఆఫ్ ద డ్యామ్. డ్యామ్ యొక్క సేఫ్టీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు సరిగ్గా స్ట్రెంథనింగ్ మెజర్స్ అనేవి చేస్తే వాటర్ లెవెల్ అనేవి పెంచొచ్చు అని చెప్పారు. వాటర్ లెవెల్ పెంచమని ఎవరు కోరుకుంటున్నారు? తమిళనాడు కోరుకుంటుంది. వాటర్ లెవెల్ తగ్గించాలి, ముల్లపెరియార్ డ్యామ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడకూడదు అని ఎవరు కోరుకుంటున్నారు? కేరళ కోరుకుంటుంది. బికాజ్ కేరళలో there was threat for much loss of life and and దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్. అండ్ 2006లో గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఏం చేసింది? దీని తర్వాత ఏం జరిగింది? ఈ కమిటీ ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉంటుందో ఒపీనియన్ సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది అనమాట. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ అంటే 136 ఫీట్ నుంచి 142 ఫీట్కి పెంచొచ్చు అనేటటువంటి డెసిషన్ ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. అప్పుడే కేసు కోర్టులో ఉంది. 2006లో ఏమైంది? గవర్నమెంట్ ఆఫ్ కేరళ టు సూపర్సీడ్ ద డెసిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు డెసిషన్ ఇది చేయడానికి ఒక చట్టం చేసింది. ఏంటి? కేరళ ఇరిగేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2006. ఇందులో ఏం చెప్పారు? సో వాటర్ లెవెల్ అనేది ముల్లపెరియార్ డ్యామ్ లో 136 ఫీట్ కంటే పెరగకూడదు అని ఒక చట్టం చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం యాడ్ చేశారు? ముల్లపెరియార్ డ్యామ్ ని ఇన్ ద స్కెడ్యూల్ ఆఫ్ ఎండేంజర్డ్ డ్యామ్స్. ఎండేంజర్డ్ డ్యామ్ కమిటీ ఏం చెప్పింది? దిస్ డ్యామ్ ఈజ్ నాట్ ఎండేంజర్డ్ అని చెప్పింది. 136 ఫీట్ నుంచి 142 ఫీట్కి పెంచుకోవచ్చు అని చెప్పింది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ కేరళ గవర్నమెంట్ చట్టంలో ఏం చెప్తుంది? ఎండేంజర్డ్ డ్యామ్ గా చెప్పింది. 136 ఫీట్ కంటే పెరగకూడదు అని చెప్పింది. అండ్ తమిళనాడు గవర్నమెంట్కి వెంటనే కోపం వచ్చి అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మీరు ఇచ్చినటువంటి తీర్పుకి అండ్ తమిళనాడు ఇంట్రెస్ట్ కి ఎగనెస్ట్ గా కేరళ అనేటటువంటిది ఒక చట్టం చేసింది, అది ఎలా కుదురుతుంది సార్ అని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది? సుప్రీంకోర్టు ఒక 5 మెంబర్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్టిట్యూట్ చేయడం అనేది, ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. టు స్టడీ అబౌట్ ఆల్ ద ఇష్యూస్ ఆఫ్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ జాగ్రఫీ, సెస్మిక్ జోన్స్ ఏంటి, అది ఎంత ఓల్డ్, బిల్డింగ్ మెటీరియల్స్ ఏంటి, ఏది కరెక్ట్ కాదు చెప్పండి అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి ఏం చెప్పిందంటే 6 నెలల్లో 6 months లో యూ షుడ్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ రిపోర్ట్, యూ షుడ్ కమ్ అప్ విత్ యువర్ రికమెండేషన్స్ అని చెప్పి కమిటీకి దిశానిర్దేశం చేసింది. ఎవరు దిశానిర్దేశం చేశారు? సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. మరి కమిటీ ఏ రికమెండేషన్స్ ఇచ్చిందో చూడండి. ఈ హై ఎంపవర్డ్ కమిటీ చూడండి. ద ఎంపవర్డ్ కమిటీ హెడెడ్ బై ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ ఇన్ 2012 దే సెడ్, ఆ ఎంపవర్డ్ కమిటీ ఏం చెప్పింది అంటే డ్యామ్ అనేది స్ట్రక్చరల్లీ అండ్ హైడ్రలాజికల్లీ చాలా సేఫ్ గా ఉంది. 2012లో ఏం చెప్పారు? సో డ్యామ్ అనేది చాలా సేఫ్ గా ఉంది. తమిళనాడు కెన్ రైజ్ ద వాటర్ లెవెల్. తమిళనాడు 136 ఫీట్ నుంచి 142 ఫీట్కి పెంచుకోవచ్చు వాటర్ లెవెల్ ని, అఫ్ కోర్స్, కానీ కొన్ని రిపేర్ వర్క్స్ అనేవి చేయాలి. కొన్ని రిపేర్ వర్క్స్ చేసిన తర్వాత వాళ్ళు పెంచుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో 2014లో ఈ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం ఒక సూపర్వైజింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఎందుకు? రిపేర్ వర్క్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదు. ముందు గుర్తుందా? 1979లో రిపేర్ వర్క్స్ చేయాలి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తే తమిళనాడు 26 కోట్లు పెట్టి రిపేర్ వర్క్స్ చేసిందని చెప్పుకున్నాం. మరి కేరళ ఏం చేసింది? రిపేర్ వర్క్స్ సరిగ్గా జరగలేదు, దానిలో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్పింది, అంతేనా? సో అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా 2014లో ఈసారి రిపేర్ వర్క్స్ చేసినప్పుడు ఒక సూపర్వైజింగ్ కమిటీ ఉంటుంది. ఇట్ విల్ మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దీస్ రిపేర్ వర్క్స్ అండి, దీస్ స్ట్రెంథనింగ్ వర్క్స్ అన్నట్టు సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. కానీ చాలా ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయి వాటిని తమిళనాడు గవర్నమెంట్ ఫాలో అవ్వలేదు. సరిగ్గా స్ట్రెంథనింగ్ వర్క్స్, రిపేర్ వర్క్స్ సరిగ్గా చేయలేకపోయింది తమిళనాడు గవర్నమెంట్ అని చాలా క్రిటిసిజం ఓవర్ ద టైమ్ దిస్ తమిళనాడు గవర్నమెంట్కి రావడం అనేది జరిగింది, రైట్. నెక్స్ట్ చూడండి, రీసెంట్ డెవలప్మెంట్స్. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది? దిస్ అబౌట్ ముల్లపెరియార్ డ్యామ్, చాలా చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది? దిస్ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇది ఒక సెస్మికల్లీ యాక్టివ్ ఏరియాలో ఉంది. అంటే ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా ఏదైతే ఉంటుందో అలాంటి ఏరియాలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఫేసెస్ ద రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్. చాలా పాత డ్యామ్ కూడా కాబట్టి అది ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో చెప్పింది. యునైటెడ్ నేషన్స్ యొక్క రిపోర్ట్కి అప్రమత్తమైనటువంటి కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద సూపర్వైజరీ కమిటీ టు టేక్ అన్ ఇమీడియట్ అండ్ ఫర్మ్ డెసిషన్ ఆన్ ద మాక్సిమం వాటర్ లెవెల్ దట్ కెన్ బి మెయింటైన్డ్ ఎట్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ లో మాక్సిమం వాటర్ లెవెల్ ఎంత ఉండొచ్చు? 136 ఫీట్ ఉండొచ్చా? 142 ఫీట్ ఉండొచ్చా? అర్జెంట్ గా చెప్పండి. అర్థమైందా? కేరళలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు అనేవి పెరగడం కూడా జరిగింది. కేరళలో మనం రీసెంట్ గా కూడా మనం హిందూ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం. కేరళలోను ఉత్తరాఖండ్ లోను వర్షాలు పెరిగినాయి. ఎందుకు? కేరళలో బికాజ్ లో ప్రెజర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పెరుగుతూ ఉండడం వల్ల, అరేబియన్ సీలో కూడా లో ప్రెజర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా పెరుగుతుండడం వల్ల విండ్ డైరెక్షన్
వల్ల. అండ్ క్లైమేట్ చేంజ్ కూడా ఒక కారణం అన్నట్టు మనం చెప్పడం అనేది జరిగింది. కేరళ విపరీతమైనటువంటి వరదలకి రీసెంట్ ఇయర్స్లో గురవుతుంది. రైట్. సో మరి వర్షాలు పెరుగుతున్నప్పుడు ఒకవేళ ముల్లపెరియార్ డ్యామ్ లెవెల్ అనేది పెరిగి అది కొట్టేసుకుంది అనుకోండి, ఏం జరుగుతుంది? ఇడుక్కి డ్యామ్ మీద కూడా ఆ తాలూకా ప్రభావం పడుతుంది. టోటల్ కేరళ స్టేట్ మీద ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు అప్రమత్తం అయిందండి. వెంటనే సూపర్వైజరీ కమిటీకి చెప్పింది మాక్సిమం వాటర్ లెవెల్ డిసైడ్ చేయండి అని. ఎర్లియర్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం మొదట్లో సుప్రీంకోర్టు వార్న్ ద తమిళనాడు చీఫ్ సెక్రటరీ అగైన్స్ ద ఫెయిల్యూర్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద రూల్ కర్వ్ ఫర్ డ్యామ్ విచ్ డిసైడ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్. సో సుప్రీంకోర్టు తమిళనాడు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగిందండి. దేని గురించి? తమిళనాడు గవర్నమెంట్ డ్యామ్ యొక్క రూల్ కర్వ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు? రూల్ కర్వ్ ఎందుకు వాడతారంటే డ్యామ్ లో ఎంత లెవెల్ ఆఫ్ వాటర్ ఉండాలి అని చెప్పడానికి దిస్ రూల్ కర్వ్ అనేటటువంటిది వాడడం అనేది జరుగుతుంది. ఇట్ ఇస్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్. అర్థమైందా? అండర్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రూల్ కర్వ్ గురించి తెలుస్తుంది. ఇట్స్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇలా 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 ఉండడం అనేది జరుగుతుంది. వాటర్ లెవెల్ని బట్టి వాటర్ డిశ్చార్జ్ని, అంటే గేట్లు ఎప్పుడు ఎత్తాలి, గేట్లు ఎప్పుడు మూసివేయాలని చెప్పి నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఆ డిసిషన్స్ రూల్ కర్వ్ని బట్టే తీసుకుంటారనమాట. సో రూల్ కర్వ్ గురించి కూడా తెలుసుకుందాం, వినండి. సో తమిళనాడు గవర్నమెంట్ సరిగ్గా చెప్పట్లేదు, దానివల్ల కేరళకి ప్రమాదం ఉండేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి మన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో తమిళనాడు చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ రీసెంట్ డెవలప్మెంట్స్, అందుకే న్యూస్లోకి రావడం అనేది జరిగింది. రైట్. ఒకసారి మనం రూల్ కర్వ్ గురించి తెలుసుకుందాం, వినండి. సో వాట్ ఈస్ దిస్ రూల్ ఆఫ్ కర్వ్ ఆర్ రూల్ కర్వ్? చూడండి. A rule curve or rule level specifies the storage or empty space to be maintained in a reservoir. Reservoir లో ఎంత వాటర్ స్టోర్ అవ్వాలి, ఎంత ఎంటీ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి డ్యూరింగ్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్. వర్షాకాలంలో ఎంత మెయింటైన్ చేయాలి, దాంతోపాటు ఎండాకాలంలో ఎంత మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఇది తెలియపరచడం అనేది జరుగుతుంది. ఇట్ డిసైడ్ ద ఫ్లక్చుయేటింగ్ స్టోరేజ్ లెవెల్స్ ఇన్ రిజర్వాయర్. రిజర్వాయర్ లో స్టోరేజ్ లెవెల్ అనేది ఎంత ఉండాలి, మనకి అకార్డింగ్ టు ద రెయిన్ ఫాల్, అకార్డింగ్ టు ద ఫ్లో ఆఫ్ ద వాటర్, సో స్టోరేజ్ లెవెల్స్ ఎంత ఉండాలని చెప్పి ఇది నిర్ణయించడం అనేది జరుగుతుంది. రూల్ ఆఫ్ కర్వ్ బట్టి డెసిషన్ తీసుకుంటారు ఇంజనీర్స్. ద గేట్ ఓపెనింగ్ స్కెడ్యూల్ ఆఫ్ డ్యామ్ ఈస్ బేస్డ్ ఆన్ ద రూల్ కర్వ్. చెప్పాను కదా, ఎప్పుడు గేట్లు ఎత్తాలి, ఎప్పుడు గేట్లు మూసివేయాలి అనేటటువంటి విషయం కూడా రూల్ కర్వ్ని బేస్ చేసుకుని ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కోర్ సేఫ్టీ మెకానిజం ఇన్ ఏ డ్యామ్. డ్యామ్ యొక్క కోర్ సేఫ్టీ మెకానిజంలో ఇది భాగం. డ్యామ్ యొక్క సేఫ్టీని మెయింటైన్ చేయడానికి ఈ రూల్ ఆఫ్ కర్వ్ అనేటటువంటిది, రూల్ కర్వ్ అనేటటువంటి మెకానిజం అనేది వాడడం అనేది జరుగుతుంది ఇంజనీర్స్. రైట్. సో కంప్లీట్గా ఇష్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఇది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఏం లేదన్న, న్యూస్లోకి ఏమొచ్చిందంటే కేరళ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పినరయి విజయన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎంకే స్టాలిన్ గారికి ఒక లెటర్ రాశారు. ఏంటి? అర్జింగ్ హిమ్ టు ఎన్షూర్ దట్ షట్టర్స్ ఆఫ్ ద ముల్లపెరియార్ డ్యామ్ ఆర్ ఓపెన్ ఓన్లీ ఆఫ్టర్ సఫిషియంట్ వార్నింగ్స్. వార్నింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ముల్లపెరియార్ డ్యామ్ గేట్స్ అనేవి తెరవండి డ్యూరింగ్ డే టైమ్ అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఓన్లీ ఇనఫ్ వార్నింగ్ అనేది ఇచ్చిన తర్వాతే డ్యామ్ గేట్స్ అనేవి తెరవండి, ఎందుకంటే డౌన్ ఉన్నటువంటి డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం పడేటటువంటి అవకాశం అనేది ఉంది అని చెప్పి మనకి కేరళ చీఫ్ మినిస్టర్ తమిళనాడు చీఫ్ మినిస్టర్కి లెటర్ రాయడం అనేది జరిగింది. ఎందుకు ఈ లెటర్ రాశారు అంటే థర్స్డే 3:30 AM అప్పుడు ఉదయం 3:30 గంటలకి ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా గేట్స్ అనేవి తీశారంట. గేట్స్ తీయడం వల్ల సుమారు 6,413 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి అంత వాటర్ 8,017 క్యూసెక్స్కి పెరగడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో దానివల్ల డౌన్ స్ట్రీమ్ ఉన్నటువంటి డ్యామ్స్ మీద ప్రెజర్ పడుతుంది కదా, సో అందుకోసం అని ఏం చెప్పారు, మీరు ఒక ఇనఫ్ వార్నింగ్ అనేది ఇచ్చిన తర్వాత మాత్రమే డ్యామ్ అనేది ఓపెన్ చేయండి అన్నట్టుగా చెప్పారన్నమాట. ఇది మాత్రం న్యూస్లోకి వచ్చింది. సో మనం ముందు కూడా ఈ ఆర్టికల్ని మాట్లాడుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్టాప్ నాటో ఎక్స్పాన్షన్, రష్యా టెల్స్ యుఎస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. అండ్ ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. ఫస్ట్ రష్యా ఉక్రెయిన్ మధ్య గొడవ ఏంటో మీరు తెలుసుకోవాలి. రష్యా 2014లో ఉక్రెయిన్లో భాగమైనటువంటి క్రిమియాని ఎందుకు ఆక్రమించిందో తెలుసుకోవాలి. మొదట తెలుసుకుందాం, తర్వాత ఈ ఆర్టికల్లో ఏమొచ్చిందో మాట్లాడుకుందాం, వినండి.
సో ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకునే ముందు మొదట ఉక్రెయిన్ అనేటటువంటి కంట్రీ ఎక్కడుంది అనేటటువంటి విషయం మనం తెలుసుకోవాలి. నేను ఎప్పుడైనా హిస్టరీ చెప్పేటప్పుడు జాగ్రఫీతో కలిపి చెప్తా ఉంటాను. ఎందుకు అంటే జాగ్రఫీ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ షేపింగ్ అప్ ద హిస్టారికల్ కనండ్రమ్. హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేవి ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయంటే దానికి జాగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో మొదట ఉక్రెయిన్ ఎక్కడుంది చూడండి. యుక్రెయిన్ ఈజ్ హియర్. ఇట్ ఈస్ బిట్వీన్ రష్యా అండ్ దాంతోపాటు యూరప్. యూరప్కి రష్యాకి మధ్య ఉక్రెయిన్ అనేది శాండ్విచ్ చేయబడి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇట్ బార్డర్స్ బ్లాక్ సీ అండి. బ్లాక్ సీతో ఇది బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ సీ హియర్ ఈ సీ ఆఫ్ ఎజావ్. ఎజావ్ సీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎజావ్ సీని బ్లాక్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ ఏదైతే ఉందో ఈ స్ట్రైట్ని ఏమంటామంటే కెర్చ్ స్ట్రైట్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. సో బోత్ రష్యాకి అండ్ దాంతోపాటు యూరప్కి మధ్య ఇది శాండ్విచ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఒకప్పటి సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో సోవియట్ యూనియన్లో ఇది భాగంగా ఉండడం అనేది జరిగింది. సో యుఎస్ఎస్ఆర్ కంప్రైజెస్ ఆఫ్ 15 సావరెన్ నేషన్స్, మీ అందరికీ తెలుసు 15 కంట్రీస్ కలిపి యుఎస్ఎస్ఆర్ అనేటటువంటి ఒక బ్లాక్గా ఏర్పడడం అనేది జరిగింది. సో 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయినంత వరకు ఉక్రెయిన్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సిన్స్ దెన్ లెస్ దెన్ పర్ఫెక్ట్ డెమోక్రసీ. అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఉంది కానీ ప్రజాస్వామ్యం అబ్సల్యూట్ డెమోక్రసీ ఉందా అంటే లేదు. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ ప్రొసీజర్లో మ్యానిపులేషన్స్ అనేవి చాలా జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజల చేతికి పవర్, కానీ అబ్సల్యూట్ పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉండదు. కాస్త నియంతృత్వం ఏదైతే ఉంటుందో అంటే డెస్పటిజం ఏదైతే ఉంటుందో అండ్ డిక్టేటర్షిప్ ఏదైతే ఉంటుందో అది కూడా అక్కడ లీడర్స్ లో మనకి ఉక్రెయిన్ పరిపాలించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్న నాయకుల్లో మనం చూడొచ్చు. అండ్ ఉక్రెయిన్స్ ఎకానమీ హ్యాస్ బిన్ వెరీ వీక్ సిన్స్ ఇట్స్ సెపరేషన్, సిన్స్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్. సోవియట్ యూనియన్ నుంచి సెపరేట్ అయిపోయి ఒక ఇండిపెండెంట్ సావరెన్ రిపబ్లిక్ గా మారిన తర్వాత కూడా మారినప్పటి నుంచి తన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండడం అనేది జరిగింది. ఉక్రెయిన్ సఫర్డ్ విత్ లాట్ మచ్ కరప్షన్, చాలా అవినీతికి చాలా మంది పాల్పడడం అనేది జరిగింది. రిసోర్సెస్, వనరులు ఏవైతే ఉన్నాయో సరిగ్గా వాడుకోక అక్కడ ఉండేటటువంటి లీడర్స్ సో ఉక్రెయిన్ యొక్క ఆర్థిక వ్యవస్థని అధోపాతాళానికి తొక్కడం అనేది జరిగింది. ఈవెన్ ఫారిన్ పాలసీ ఏదైతే ఉంటుందో విదేశాంగ విధానం ఏదైతే ఉంటుందో అది కూడా ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్. అది స్టాండర్డ్ గా ఉండేది కాదు. ఇట్ ఈస్ యూజువల్లీ స్వేడ్ అనమాట. అంటే ఇట్ వీవర్స్ బిట్వీన్ ప్రో రష్యన్ అండ్ ప్రో యూరోప్ యూనియన్. లీడర్స్ బట్టి ఫారిన్ పాలసీ మారిపోతూ ఉండడం అనేది జరిగేది. ఇప్పుడు సపోజ్ ప్రో రష్యన్ లీడర్స్ వచ్చారనుకోండి, అప్పుడు ఉక్రెయిన్ అనేటటువంటి రష్యాతో మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసేది ఆ టైంలో. ఒకవేళ ప్రో యూరోపియన్ యూనియన్ కి దగ్గరగా ఉండేటటువంటి లీడర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, ప్రో యూరోపియన్ యూనియన్ లీడర్స్, అప్పుడు ఉక్రెయిన్ యాజ్ ఎ నేషన్ సో యూరోప్ కి దగ్గరగా వెళ్ళడం అనేది జరిగింది. సో ఎప్పుడు ఫారిన్ పాలసీ అనేది బిట్వీన్ దీస్ టూ ఆర్బిట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, బిట్వీన్ దీస్ టూ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఏంటిది ఒకటి రష్యా, రెండవది యూరోపియన్ యూనియన్ ఆర్ వెస్ట్, ఈ రెండింటి మధ్య ఎప్పుడు వేవ్ అవుతూ ఉండడం అనేది జరిగిందాం. అర్థమైందా? ఒక స్టాండర్డ్ గా ఉండేది కాదు. నెక్స్ట్ చూడండి. అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ ఉక్రెయిన్. ఉక్రెయిన్లో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈస్ట్ వెస్ట్ డివైడ్ అండి. ఉక్రెయినియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో తూర్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వేరు ఐడియాలజీస్, వేరు ఇంట్రెస్ట్ అనేవి ఉండడం అనేది జరిగింది. అసలు ఏంటి ఈస్ట్ వెస్ట్ డివైడ్ తెలుసుకోవాలి. ఉక్రెయిన్లో ఈస్టర్న్ సైడ్ ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈస్టర్న్ సైడ్ ఉండేటటువంటి ప్రజలు దే హ్యావ్ కల్చరల్ టైస్ విత్ రష్యా బికాస్ సిన్స్ దే హ్యావ్ క్లోజ్ ప్రాక్సిమిటీ విత్ రష్యాకి వాళ్ళు దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు కల్చరల్ గా చాలా దగ్గరగా ఉండేవాళ్ళు రష్యాతో. అండ్ దాంతోపాటు దే ఆల్సో స్పీక్ రష్యన్ లాంగ్వేజ్, దే స్పీక్ నేటివ్ రష్యన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అండ్ దే ఆల్వేస్ ప్రో రష్యన్, ఎప్పుడు రష్యాతో కలవాలి, రష్యా హ్యాస్ ఆల్వేస్ బీన్ ఆర్ గార్డియన్ నేషన్ అనే విధంగా వాళ్ళు ఎప్పుడూ ఉండడం అనేది జరిగింది. సిన్స్ దే హ్యావ్ క్లోజ్ రిలేషన్స్ విత్ రష్యా. నౌ వెస్ట్, ఈ అదర్ వెస్ట్ ఏదైతే ఉంటుందో వీళ్ళని మనం చూస్తే ది స్పీక్ ఉక్రెయినియన్. ఉక్రెయిన్లో 2/3 ఆఫ్ పీపుల్ స్పీక్ ఉక్రెయినియన్ అండి. అండ్ ద అదర్ 1/3 ఆఫ్ పీపుల్ స్పీక్ రష్యన్. ఈ 1/3 పీపుల్ కూడా ఎక్కడున్నారు? ఈస్టర్న్ సైడే ఉండడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో స్పీక్ రష్యన్. వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ రష్యాస్ ఆర్బిట్. దే ఆల్వేస్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ రష్యా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. రష్యా మా ఫారిన్ పాలసీ కానీ లేకపోతే మా సావరెంటీని కానీ ఆల్టర్ చేయకూడదు, రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్ మా మీద పడకూడదు. యుక్రెయిన్ షుడెంట్ బి ఎ పపెట్ ఆఫ్ రష్యా. రష్యా ఏది చెప్తే అది తా అంటే తందానా అనే విధంగా ఉండకూడదు. సో రష్యా చెప్పింది ఉక్రెయిన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మాకంటూ ఇట్స్ ఓన్ సావరెంటీ ఉండాలి. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఉక్రేనియన్స్ అండ్ వీ షుడ్ బిల్డ్ ఉక్రేనియన్ నేషనలిజం. జాతీయవాదం.
మేము అంటే జాతీయవాదం, నేషనలిజం అంటే ఏంటి అంటే ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్, మేమంతా ఉక్రేనియన్ ప్రజలము అనేటటువంటి భావన ప్రజలందరిలో రేకెత్తాలి అని వెస్టర్న్ సైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకునేవారు. దే ఆర్ ప్రో యూరోపియన్ యూనియన్ అండి, దే ఆర్ వెరీ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు. సో డెమోక్రసీ, లిబర్టీ, ఫ్రీడమ్ అనేటటువంటిది ప్రజల తాలూకా రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్హెల్డ్ చేస్తుంది. సో లెట్ us గో విత్ యూరోపియన్ యూనియన్ రాదర్ దెన్ కమ్యూనిస్ట్ రిగైమ్ ఆఫ్ రష్యా. కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గరగా వెళ్లకుండా యూరోపియన్ యూనియన్తో దగ్గరగా ఉండడం మనం డెవలప్ అవ్వడానికి కానీ లేకపోతే మన ఎకానమీ ఒక గాడిన పడడానికి కానీ ఉపయోగపడుతుంది అని చెప్పి దీస్ వెస్టర్న్ రీజియన్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకుంటారండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి కరెక్ట్గా మనం లైన్ గీస్తే ఈస్టర్న్ సైడ్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ సైడ్ ఈజ్ రిచ్ విత్ వెరీ ఫార్మ్ ల్యాండ్స్ అండి. సో ఫెర్టైల్ ఫార్మ్ ల్యాండ్స్, నిజంగా వ్యవసాయం అనేది అత్యద్భుతంగా ఇక్కడ పండడం అనేది, పంటలు పండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ వెస్టర్న్ పార్ట్లో ఎక్కువగా ఫారెస్ట్ ఉండడం అనేది జరుగుతుంది. సో అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఈ వెస్టర్న్ పార్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈవెన్ జాగ్రఫికల్లీ కూడా ఈస్ట్ వెస్ట్ మధ్య ఒక డివిజన్ అనేది ఉండడం అనేది జరిగింది ఇన్ ఉక్రెయిన్. సో ఐ హోప్ ఈ పర్టికులర్ టాపిక్ ఈస్ట్ వెస్ట్ డివైడ్ అనేటటువంటి కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ చూడండి, దెన్ వేర్ ఈజ్ క్రిమియా దట్ హ్యాడ్ బీన్ అనెక్స్డ్ బై రష్యా ఇన్ 2014. సో రష్యా ఎనెక్స్ చేసుకున్నటువంటి క్రిమియా ఎక్కడుంది? సో చూడండి, ఉక్రెయిన్ యొక్క సదరన్ పార్ట్లో ఉన్నటువంటి ఒక పెనిన్సులా అనే క్రిమియా. క్రిమియా ఈజ్ జాగ్రఫికలీ ఏ పెనిన్సులా ఇన్ ద బ్లాక్ సీ. పెనిన్సులా అంటే ఏంటి? ద్వీపకల్పము అని చెప్పి అంటారు. 3 sides వాటర్ ఉందనుకోండి పెనిన్సులా అంటారు. అందుకే దక్షిణ భారతదేశాన్ని ఇండియన్ పెనిన్సులా అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఎందుకు? వెస్ట్ ఏదైతే ఉంటుందో వెస్ట్ వైపు పోర్షన్ ఉందా అరేబియన్ సీ, ఈస్టర్న్ వైపు బే ఆఫ్ బెంగాల్ ఉందా, అండ్ దాంతోపాటు సదరన్ సైడ్ ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం ఉందా. సో అందుకే పెనిన్సులా అని అనడం అనేది జరుగుతుంది. ఈవెన్ క్రిమియా ఈజ్ ఎ పెనిన్సులా ఇన్ ద బ్లాక్ సీ. బ్లాక్ సీలో ఉన్నటువంటి ఒక పెనిన్సులా అండ్ ఇట్ ఈస్ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్ అండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్ బికాస్ ఇట్ గివ్ యాక్సెస్ టు బ్లాక్ సీ. బ్లాక్ సీకి యాక్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ యూ నో దట్ బ్లాక్ సీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ ఆయిల్ రిజర్వ్స్. చమురు నిల్వలకి బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో అది పెట్టింది పేరు. సో అందుకే దిస్ క్రిమియాని క్యాప్చర్ చేసుకుంటే తద్వారా వచ్చినటువంటి ఆయిల్ రిజర్వ్స్, యాక్సెస్ టు బ్లాక్ సీ అండ్ యాక్సెస్ టు దిస్ పర్టికులర్ మెడిటరేనియన్ రీజన్ ఏదైతే ఉంటుందో, మధ్యధరా సముద్రం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాలకి మాకు యాక్సెస్ అనేది దొరుకుతుంది అని చెప్పి రష్యా యొక్క కన్ను ఎప్పుడు క్రిమియా మీద ఉండడం అనేది జరిగింది. బికాజ్ ఇట్ ఈస్ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్, రైట్? ఒకవేళ క్రిమియా ఏదైతే ఉందో క్రిమియా కూడా దీనిలో ఉందనుకోండి, సపోజ్ క్రిమియా కూడా ఉక్రెయిన్ చెంత ఉందనుకోండి, ఉక్రెయిన్ ఈజ్ నౌ గోయింగ్ టువర్డ్స్ వెస్ట్. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూకే అండ్ దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్కి దగ్గరగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకవేళ అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? రష్యాకి యువతల పక్కన మనం ఎవరిని చూడొచ్చు? ఇక్కడ జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ని మనం చూడొచ్చు. సో ఒకవేళ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో అది వెస్ట్ వైపు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? దిస్ పర్టికులర్ నాటో అండ్ వెస్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయి దే అన్సర్కిల్ రష్యా. రష్యాని చుట్టుముట్టడం అనేది జరుగుతుంది. సో టు హ్యావ్ యాక్సెస్ టు దిస్ పర్టికులర్ బ్లాక్ సీ అండ్ మెడిటరేనియన్ రీజియన్, సో రష్యా ఆల్వేస్ వాంట్స్ క్రిమియా. క్రిమియాని ఎప్పుడు కోరుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ కన్సిడర్స్ దిస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్. క్రిమియా అనేటటువంటి ఉక్రెయిన్లో అంతర్భాగము అని ప్రపంచంలో చాలా దేశాలు అనుకుంటే రష్యా మాత్రం ఇది నాది అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నౌ అండర్ ఇల్లీగల్ రష్యన్ ఆక్యుపేషన్. రష్యా 2014లో క్రిమియాని ఎనెక్స్ చేసుకోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి రష్యా అనే క్రిమియా ఏదైతే ఉందో క్రిమియాని గవర్న్ చేయడం అనేది జరుగుతుంది, అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ రష్యా. బట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ దే రికగ్నైజ్ క్రిమియా యాజ్ అ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్. క్రిమియా అనేది ఉక్రెయిన్లో పార్ట్ అని చెప్పి అందరూ భావిస్తారు, ఈవెన్ ద వెస్ట్. అర్థమైందా? సో పాశ్చాత్య దేశాలు కూడా, అంటే ఐ మీన్ యునైటెడ్ స్టేట్స్, యూకే, ఇవి కూడా. మోస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ రష్యన్స్ బట్ నాట్ ఉక్రైనియన్స్. సో క్రిమియాలో ఉండేటటువంటి చాలా మంది ప్రజలు, పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రష్యన్ ఎథ్నిసిటీకి నేటివ్ రష్యన్స్ అండి. బట్ దే ఆర్ నాట్ ఉక్రైనియన్స్, దే ఆల్వేస్ స్పీక్ రష్యన్. వాళ్ళు మాట్లాడే భాష కూడా రష్యన్ ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళ కల్చర్ కూడా రష్యన్ కల్చర్ వాళ్ళు ఫాలో అవుతారు. బట్ నాట్ ఉక్రైనియన్స్, వాళ్ళు నేటివ్ ఉక్రైనియన్స్ అయితే కాదు క్రిమియా. అందుకే రష్యా క్రిమియాని ఆక్యుపై చేయడం రష్యాకి అంత సులభతరం అవ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ద లోకల్ సపోర్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us talk about the history. What is the background? Why Russia has annexed Crimea? సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా క్రొనలాజికల్ మేనర్లో ఈవెంట్ బై ఈవెంట్ చూద్దాం. చూడండి. ఫస్ట్ ఉక్రెయిన్ అంటే మీనింగ్ ఏంటి? ఉక్రెయిన్ అంటే రియల్ మీనింగ్ ఏంటి అంటే ది బార్డర్ ల్యాండ్ అని అర్థం. దేనిలోని? ఉక్రేనియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానిలో. సో ఇట్ నెవర్ హ్యాడ్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ నేషన్. ఇప్పటి వరకు ఏన్షియన్ టైమ్స్ నుంచి ఇప్పటి వరకు మోడర్న్ నేషన్స్ ఫామ్ అయినంత వరకు
ఉక్రెయిన్ అనేటటువంటిది ఒక కంట్రీ అనేటటువంటి భావన ఉండేది కాదు. బార్డర్ ల్యాండ్, ఇట్ బార్డర్స్ ఎ పర్టికులర్ కింగ్డమ్ ఆర్ ఇట్ బార్డర్స్ ఎ పర్టికులర్ టెరిటరీ ఆర్ ఇట్ బార్డర్స్ ఎ పర్టికులర్ నేషన్. సో ఇది ఒక బార్డర్ ల్యాండ్ అని చూసేవాళ్ళు కానీ ఒక కంట్రీగా ఎప్పుడు ట్రీట్ చేయాల. బట్ మోస్ట్ ఆఫ్ ద యుక్రేనియన్స్ ఉక్రెయిన్ అనే పదానికి మీనింగ్ ఏం చెప్తారంటే హోమ్ ల్యాండ్, అర్థమైందా, మాతృభూమి అనేటటువంటి పేరుతో వ్యవహరిస్తారన్నమాట. బట్ కానీ ఉక్రెయిన్ అంటే ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ద బార్డర్ ల్యాండ్ అనేటటువంటి పేరు. అండ్ ఇట్ ఈస్ అండర్ ద ఎక్స్టర్నల్ కంట్రోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి. దీనికి ఒక ఇండిపెండెన్స్ అనేది ఎప్పుడు ఉండేది కాదు. ఏదో ఒక రాజ్యం కానీ, ఏదో ఒక దేశం కానీ, ఏదో ఒక పవర్ కానీ, సుపీరియర్ పవర్ కానీ దీన్ని ఎప్పుడు గవర్న్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. ఫస్ట్ మొదట్లో ఇది వటమన్స్ తాలూకా అండర్లో ఉండడం అనేది జరిగింది. హూ ఆర్ వటమన్స్? 14th సెంచురీలో దిస్ వటమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది అరౌండ్ మెడిటరేనియన్ సీ. టర్కీలోని ఇస్తాంబుల్ ఏదైతే ఉంటుందో ఇస్తాంబుల్ని సెంటర్గా చేసుకొని మెడిటరేనియన్ సీ ఏదైతే ఉంటుందో మధ్యధరా సముద్రపు చుట్టుపక్కల ప్రాంతాలు, ముఖ్యంగా బాల్కన్ మౌంటైన్స్ రీజియన్ ఏదైతే ఉంటుందో, టర్కీ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒట్టమన్ ఎంపైర్. సో అది విపరీతంగా ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. సుమారు 400 నుంచి 500 ఏళ్ల పాటు సుదీర్ఘంగా వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది అంటిల్ వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 1 1914 నుంచి 1918 వరకు జరగడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 1 డిజింటిగ్రేషన్ ఆఫ్ వటమన్స్ హ్యాపెండ్. వటమన్ ఎంపైర్ అనేది డిజింటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది ఇంటూ డిఫరెంట్ కంట్రీస్. రైట్, నార్థన్ ఆఫ్రికా ప్రాంతాలు, ముఖ్యంగా మెడిటరేనియన్ సీ అరౌండ్ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ వటమన్స్ రూల్ చేశారు. సో వటమన్స్ ఈ పర్టికులర్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్ కూడా వాళ్ళ రాజ్యంలో భాగంగా ఉండడం అనేది జరిగింది. సో 18th సెంచురీలో 18వ శతాబ్దంలో ఎప్పుడైతే రష్యన్ ఇంపీరియలిజం అనేది మొదలైందో, రష్యన్ ఇంపీరియలిజం ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ వరల్డ్ హిస్టరీ అండి. ఇంపీరియలిజం అంటే ఏంటంటే సామ్రాజ్యవాదము, ద క్వెస్ట్ టు ఎనెక్స్ డిఫరెంట్ టెరిటరీస్. సో వేరు వేరు ప్రాంతాలని ఆక్రమించుకోవాలనేటటువంటి బలమైన కోరికనే ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ అంటారు. సో రష్యన్ జార్స్ ఎవరైతే ఉన్నారో, రష్యన్ జార్స్ అంటే ఎవరు అంటే కింగ్స్, మొనార్క్స్ అని చెప్పి అర్థం. సో రష్యన్ రెవల్యూషన్ తో మొనార్కీ అనేది మనకి రష్యాలో ఎండ్ అవ్వడం అనేది జరిగింది. సోవియట్ యూనియన్ ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. రష్యన్ రెవల్యూషన్ 1917లో ఎండ్ అవుతుంది అండర్ లెనిన్ లీడర్షిప్ లో రష్యన్ రెవల్యూషన్ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో జార్ రూల్ ఏదైతే ఉంటుందో ఇది ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. సో జార్స్ పరిపాలిస్తున్నటువంటి సమయంలో అంటే రష్యన్ మొనార్క్స్ అండ్ కింగ్స్ పరిపాలిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ తో ఉండేవాళ్ళు, వేరు ప్రాంతాలను ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో ఉండేవాళ్ళు. సో ఆ సమయంలోనే దిస్ పర్టిక్యులర్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్ రష్యా కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది 400 years బ్యాక్, సుమారు 400 సంవత్సరాల క్రితం. సో ఎప్పుడైతే లెనిన్ లీడర్షిప్ లో రష్యన్ రెవల్యూషన్ అనేది మొదలైందో, రష్యన్ రెవల్యూషన్ ఎండ్ అవ్వడం అనేది జరిగింది 1917లో, యుఎస్ఎస్ఆర్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగింది అండ్ ఉక్రెయిన్ బికేమ్ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. రష్యన్ జార్స్ ఎవరైతే ఉన్నారో మొనార్క్స్ నుంచి ఉక్రెయిన్ అనేది సోవియట్ యూనియన్ లో భాగం అవ్వడం అనేది, అంతర్భాగంగా మారడం అనేది జరిగింది. రాను నౌ లెట్ us read about an important process called Russifying of Ukraine. So let us look at this lady Catherine the Great. She is Russia Tsar in 1700. 1700లో రష్యాని పరిపాలిస్తున్నటువంటి ఎంపరర్ ఎవరు అంటే క్యాథరిన్ ద గ్రేట్ అండి. సో she followed a policy called Russifying Ukraine, that is making Ukraine a Russian nation. సో రష్యన్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది బలవంతంగా యుక్రెయిన్ టెరిటరీ మీద, ఉక్రెయిన్ సాయిల్ మీద రుద్దడం ఏదైతే ఉంటుందో అది ఈవిడ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ దట్ ఈస్ రసిఫైయింగ్ ఉక్రెయిన్ కంటిన్యూ టిల్ 1950s. 1950ల వరకు, అంటే స్టాలిన్ రెగైమ్ ఏదైతే ఉందో, మనకు లెనిన్ తర్వాత మన సోవియట్ యూనియన్ యొక్క పగ్గాలు ఎవరు తీసుకుంటారు, స్టాలిన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ స్టాలిన్ టైమ్స్ లో కూడా ఉక్రెయిన్ ని రష్యా కల్చర్ తో నింపేయాలనేటటువంటి ఒక ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఎగ్జిస్ట్ అయి ఉండడం అనేది జరిగింది. సో షిప్పింగ్ ఎథ్నిక్ రష్యన్స్ టు ఉక్రెయిన్ కి ఎథ్నిక్ రష్యన్స్, నేటివ్ రష్యన్స్ ని పంపించడం అనేది జరిగింది. ఎందుకంటే డెమోగ్రఫిక్ చేంజెస్, ఉక్రెయిన్ యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా మార్చడానికి, జనాభా ద నేచర్ ఆఫ్ ద డెమోగ్రఫీ, ద నేచర్ ఆఫ్ ద పాపులేషన్ ఏదైతే ఉంటుందో అది మార్చడానికి, నేచర్ ఆఫ్ ద పీపుల్ మార్చడానికి. ఇంపోజింగ్ లాస్ దట్ రిక్వైర్డ్ స్కూల్స్ టు టీచ్ ద రష్యన్ రాదర్ దాన్ ఉక్రేనియన్ లాంగ్వేజ్. స్కూల్స్ లో, పాఠశాలల్లో కేవలం రష్యనే బోధించాలి, ఉక్రేనియన్ అనేది బోధించకూడదు అనేటటువంటి చట్టాలు కూడా ఉక్రెయిన్ లో తీసుకురావడం అనేది జరిగింది. స్టేషనింగ్ లాట్స్ ఆఫ్ రష్యన్ ట్రూప్స్ ఇన్ దిస్ ఏరియా. సో ఉక్రెయిన్ లో రష్యన్ ట్రూప్స్, రష్యన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా వరకు ఇంపోజ్ చేయడం అనేది జరిగింది, వాళ్ళని చాలా వరకు పంపించడం అనేది కూడా జరిగింది. ఎట్ సమ్ పాయింట్స్ ఇన్ ద 1800s, 1800 సంవత్సరంలో ఇనిషియల్ టైమ్స్ ఆఫ్ ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ 19th century, దట్ ఈస్ 1830s, ఆ టైంలో
ఉక్రేనియన్ లాంగ్వేజ్ వాజ్ బ్యాన్డ్ అవుట్ రైట్. సో ఉక్రెయిన్లో ఉక్రేనియన్ మాతృభాషను కూడా కంప్లీట్గా మానేశారు. సో ప్రజల మీద బలవంతంగా రష్యన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, రష్యా భాష ఏదైతే ఉంటుందో అది రుద్దబడ్డం అనేది జరిగింది. రైట్. సో నెక్స్ట్ స్టాలిన్ టైంలో ఏమైందో చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. నౌ లెట్ us look at the regime of Stalin. Stalin was a communist leader. సో 1917లో లెనిన్ లీడర్షిప్లో రష్యన్ రెవల్యూషన్ అనేది మొదలవడం అనేది జరుగుతుంది. అండ్ ఐ విల్ ఆల్సో మేక్ ఏ వీడియో ఆన్ రష్యన్ రెవల్యూషన్ మీద కూడా వీడియో చేస్తాను వరల్డ్ హిస్టరీలో భాగంగా. బట్ మేము ఇన్ని వీడియోస్ చేయాలి అంటే, ఇన్ని వీడియోస్తో ముందుకు రావాలి అంటే మీ నుంచి మాకు కొంత సపోర్ట్ అనేది కావాలి. వీలైతే క్లాసెస్ని లైక్ చేయండి, వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. అండ్ వీలైతే మన కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది కదా, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను. సరే, మళ్ళీ టాపిక్లోకి వచ్చేద్దాం. సో 1917లో రష్యన్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఎండ్ అవ్వడం అనేది జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లెనిన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో లెనిన్ వాజ్ ఫాలోడ్ బై స్టాలిన్ అండ్ స్టాలిన్ టేక్స్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్. సో ఆ సమయంలో ఒక గ్రేట్ ఫెమైన్ వస్తుందండి రష్యాలో. 1932-33 ఫెమైన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అప్పుడు కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్ పాలసీస్ ఏం చెప్తాయి? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్తాయి కదా. అంటే పెద్దవాడిని కొట్టి పేదవాడికి తప్పకుండా పంచాలి, అంతే కదా. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ కదా. సో ఫుడ్ రిసోర్సెస్, ఉక్రెయిన్ అనేటటువంటిది నేను ఏం చెప్పాను, ఈస్టర్న్ ఉక్రెయిన్లో చాలా వరకు ల్యాండ్స్ ఫెర్టైల్ ఫార్మ్ ల్యాండ్స్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఈ ఫార్మ్ ల్యాండ్స్లో ఉన్నటువంటి చాలా వరకు ఫుడ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశాడు ఆయన, మెయిన్ ల్యాండ్ రష్యా ఏదైతే ఉంటుందో రష్యాకి పంపించడం అనేది జరిగింది. దానివల్ల ఫుడ్ లేక, ఫుడ్ స్కేర్ సిటీతో 3 to 8 మిలియన్ ఉక్రేనియన్స్ ఎవరైతే ఉన్నారో, ఉక్రెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. ఆక్రమణలతో, ఆకలితో చనిపోవడం అనేది జరిగింది. అండ్ తర్వాత వరల్డ్ వార్ 2 తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా మంది రష్యన్స్ ఎవరైతే ఉన్నారో రష్యన్స్ని క్రిమియాకి పంపించడం అనేది జరిగింది స్టాలిన్. సో ఎందుకు? డెమోగ్రఫిక్ చేంజెస్ అండ్ ఎథ్నికల్ చేంజెస్, కల్చరల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం. 1954 క్రిమియా ట్రాన్స్ఫర్ టు ఉక్రెయిన్. క్రిమియా ఏదైతే ఉంటుందో దిస్ రీజియన్ విచ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ రష్యా విచ్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ఉక్రెయిన్ అకార్డింగ్ టు ఎన్ అగ్రిమెంట్. 1991లో ఏం జరిగింది? యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కాంపిటీషన్ తాళలేక తట్టుకోలేనటువంటి యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ యుఎస్ఎస్ఆర్ డివైడ్ ఇంటూ 15 సావరెన్ రిపబ్లిక్స్ గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ క్రిమియా ఏదైతే ఉంటుందో, క్రిమియన్ పీపుల్ వాంటెడ్ టు బీ అన్ అటానమస్ రీజియన్. వాళ్ళు అటానమస్ గా ఉందాం అనుకున్నారు, ఉక్రేనియన్ గవర్నమెంట్ అండర్లో ఉండాలని చెప్పి అనుకోలేదు. సో క్రిమియాని అటానమస్ రీజియన్ గా ప్రకటించడం అనేది జరిగింది. క్రిమియా హ్యాస్ ఇట్స్ ఓన్ పార్లమెంట్, క్రిమియా హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రైమ్ మినిస్టర్, క్రిమియా హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాసెస్ ఆఫ్ గవర్నెన్స్. కానీ ఫారిన్ పాలసీ అండ్ ఎకానమీ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాత్రం క్రిమియా అనేది ఉక్రెయిన్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో క్రిమియా ఈజ్ యాక్చువల్లీ ఏ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్, బట్ కానీ క్రిమియాకి ఒక ఎటానమీ అనేది ఉండడం అనేది జరిగింది, దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉండడం అనేది జరిగింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఉక్రెయిన్ 1991 తర్వాత. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వాట్ వాజ్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ దిస్ క్రైసిస్? సో 2014లో రష్యా అనేది క్రిమియాని ఆక్రమించుకోవడం వెనక కారణాలు ఏంటి? వాట్ వాజ్ ద ట్రిగ్గరింగ్ పాయింట్ చూడాలి. దిస్ క్రైసిస్ యాక్చువల్లీ బిగేన్ యాజ్ అన్ ఇంటర్నల్ యుక్రేనియన్ క్రైసిస్ ఇన్ నవంబర్ 2013. 2013 నవంబర్లో ఒక ఇంటర్నల్ క్రైసిస్ గా, ఒక అంతర్గత అల్లర్లుగా దిస్ పర్టికులర్ క్రైసిస్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. అసలు ఏం జరిగిందంటే 2013 సమయంలో ఉక్రెయిన్ ని పరిపాలిస్తున్నటువంటి ప్రెసిడెంట్ నేమ్ ఏంటి అంటే విక్టార్ యనుకోవిచ్. విక్టార్ యనుకోవిచ్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్ అండ్ ఈజ్ ప్రో రష్యన్. సో ఇతను రష్యాకి దగ్గరగా ఉండడం అనేది జరిగింది, రష్యాకి సత్సంబంధాలు ఆయన ఉండడం అనేది జరిగింది. చెప్పాను కదా, లీడర్స్ చేంజ్ అవుతున్న కొద్దీ దిస్ ఫారిన్ పాలసీ ఆఫ్ ఉక్రెయిన్ కూడా మారుతుంది. ప్రో రష్యన్ లీడర్ వచ్చాడు అనుకోండి, రష్యన్తో మంచి రిలేషన్స్ ఉంటాయి. ప్రో యూరోపియన్ యూనియన్ లీడర్ వచ్చాడు అనుకోండి, యూరోపియన్ యూనియన్తో మంచి రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నామా లేదా? సో ఈయన ప్రో రష్యన్ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల హీ రిజెక్టెడ్ ఎ డీల్ ఫర్ ద గ్రేటర్ ఇంటిగ్రేషన్ విత్ ద యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్తో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి, యూరోపియన్ యూనియన్తో ఎకనామిక్ టైస్ అనేవి ఏర్పరచుకోవాలి, తద్వారా యుక్రెయిన్ యొక్క ఎకానమీ ఏదైతే ఉంటుందో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి అని వచ్చినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉంటుంది, యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, బికాస్ ఈజ్ ప్రో రష్యన్ కాబట్టి. దాని బదులు ఈయన ఏం చేస్తాడు, 15 బిలియన్ బెయిల్అవుట్ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి $15 బిలియన్ ఆర్థిక సహాయం ఏదైతే ఉంటుందో దాన్ని పొందడం అనేది జరుగుతుంది.
ఎందుకు అంటే యుక్రెయిన్ యొక్క ఎకానమీని ఒక గాడిలో పెట్టేందుకు రష్యా అనేది ఎకనామిక్ సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? సో దీన్ని యుక్రేనియన్ ప్రజలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా వెస్టర్న్ యుక్రేనియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా చూస్తారు అంటే, దిస్ పర్టికులర్ విక్టార్ యనుకోవిచ్ హీఈస్ సెల్లింగ్ యుక్రెయిన్ టు రష్యా. అతను రష్యాకి ఉక్రెయిన్ అమ్మేస్తూ ఉన్నాడు. సో మరీ రష్యాకి చాలా దగ్గరగా ఉండడం అనేది జరిగింది. సో పుతిన్ హీ వాంట్ టు బై ఉక్రెయిన్ ఫ్రమ్ యనుకోవిచ్ అని చెప్పి చాలా మంది అనుకోవడం అనేది జరిగింది. దిస్ స్పార్క్ మాస్ ప్రొటెస్ట్. యూరోపియన్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రొటెస్ట్ అనేవి చేయడం అనేది జరిగింది. చాలా నిరసనలు వ్యక్తపరచడం అనేది జరిగింది. అండ్ యనుకోవిచ్ అటెంప్టెడ్ టు పుట్ దెమ్ డౌన్ వైలెంట్లీ. యనుకోవిచ్ ఏమనుకుంటాడు, సివియర్ క్రాక్ డౌన్ చేసి, అంటే వాళ్ళ మీద అటాక్ చేసి, వైలెంట్ అటాక్స్ అనేవి చేసి వాళ్ళందరినీ చల్లా చెదురు చేద్దాం, దెన్ దీస్ ప్రొటెస్టర్స్ విల్ బి సైలెంట్ అని చెప్పి ఆయన అనుకోవడం అనేది జరుగుతుంది. సో చాలా మందిని జైల్లో పెడతారు, చాలా మందికి సివియర్ పనిష్మెంట్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంది యొక్క ప్రాపర్టీని కన్ఫిస్కేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ తాలూకు ఆస్తులు కూడా లాగేసుకుంటారు ప్రొటెస్టర్స్, జర్నలిస్టులు, హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్స్ వీళ్ళందరివి. అండ్ ఈ యనుకోవిచ్కి అప్పుడు ఎవరు ఈ క్రైసిస్ టైంలో ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే రష్యా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈజ్ ఎ ప్రో రష్యన్ ప్రెసిడెంట్ కాబట్టి. యనుకోవిచ్ అండ్ దాంతోపాటు రష్యా, దే బోత్ ఆర్ ఫ్రెండ్స్ కాబట్టి రష్యా కూడా యనుకోవిచ్కి ఈ టైంలో చాలా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ బై ఫిబ్రవరి 2014 యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ టాపిల్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఎగెనిస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టడం అనేది జరుగుతుంది. అండ్ యనుకోవిచ్ ఎవరైతే ఉన్నారో హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఆయన దేశాన్ని విడిచి పారిపోతాడండి, వేరే ప్రాంతానికి పారిపోవడం అనేది జరుగుతుంది. అండ్ మన పుతిన్ ఇది ఒక ఇల్లీగల్ కూ అని చెప్పడం అనేది జరుగుతుంది. కూ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ టాప్లింగ్ ఏ గవర్నమెంట్. అర్థమైందా? ఒక అటాక్ ద్వారా బై ఫోర్స్ ప్రభుత్వాన్ని పడగొట్టడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వెరీ ఇల్లీగల్ అని చెప్పి పుతిన్ చెప్పడం అనేది జరుగుతుందమ్మా. అండ్ అప్పుడు రష్యాకి ఏమర్థమవుతుందంటే యనుకోవిచ్ దేశం నుంచి పారిపోవడం వల్ల మాకు ఇన్ఫ్లుయెన్స్ అనేది పోయింది. యుక్రెయిన్ మే నాట్ బి అండర్ ఆర్ ఆర్బిట్, యుక్రెయిన్ మే నాట్ బి అండర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, ఉక్రెయిన్ మే గో క్లోజ్ టు ద వెస్టర్న్ నేషన్స్ కి దగ్గరగా వెళ్ళొచ్చు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది రష్యాకి అర్థమవుతుంది. అండ్ రష్యా ఇమీడియట్లీ ఇన్వేడెడ్. వెంటనే ఏం చేస్తుంది, క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియాని ఇన్వేడ్ చేసి క్రిమియాని ఎనెక్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. క్రిమియాని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది ద నెక్స్ట్ మంత్, దట్ ఈస్ మార్చ్ 2014. సో రష్యాకి అడిగితే మేమేమి ఎనెక్స్ చేసుకోలేదు, మేము ఒక లీగల్ ప్రొసీజర్ ద్వారానే క్రిమియా మీద అడ్మినిస్ట్రేషన్ అనేది క్రిమియాని మేము తీసుకోవడం అనేది జరిగింది. క్రిమియా యొక్క అడ్మినిస్ట్రేషన్ మేము చేపడుతున్నాం. వీ యాక్చువల్లీ కండక్టెడ్ ఏ రిఫరెండమ్ ఇన్ క్రిమియా బిఫోర్ టేకింగ్ ద పవర్ ఇన్ క్రిమియా అని చెప్పి రష్యా చెప్పడం అనేది జరుగుతుంది. రిఫరెండమ్ అంటే ఏంటి? ఓటింగ్ ఫర్ పీపుల్. సో ఒక పర్టికులర్ కీ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ తీసుకోవాలా వద్దా అని చెప్పి ప్రభుత్వం ప్రజలకే అడిగింది అనుకోండి, దాన్ని రిఫరెండమ్ అని చెప్పి అంటారు. సో క్రిమియా ప్రజలకి ఈ రిఫరెండం పెట్టడం అనేది జరిగింది, ఓటింగ్ పెట్టారు. సో క్రిమియా షుడ్ జాయిన్ రష్యా ఆర్ నాట్ అనేటటువంటి రిఫరెండం పెట్టారు. ఆ రిఫరెండంలో చాలా మంది క్రిమియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, క్రిమియన్ ఈస్టర్న్ యుక్రేనియన్ లో ఉన్నటువంటి ప్రాంతమే కదా, సో చాలా మంది అక్కడ ఉండేటటువంటి పీపుల్ కూడా నేటివ్ రష్యన్స్. వాళ్ళు చాలా వరకు 96-95% పీపుల్ వరకు మేము రష్యాతో జాయిన్ అవుతామని చెప్పడం వల్ల రష్యా ఏదైతే ఉందో రష్యా క్రిమియాని ఆక్యుపై చేశాను నేను అని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ నేషన్స్, మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ నేషన్స్ ముఖ్యంగా దిస్ పర్టికులర్ రెఫరెండమ్ ని యాక్సెప్ట్ చేయవు. ఎందుకు ఆ రెఫరెండమ్ ని యాక్సెప్ట్ చేయవో చూడండి ద రెఫరెండమ్. ఇట్ హ్యాపెండ్ ఇన్ మార్చ్ 16, 2014. 2014 మార్చ్ 16న ఇది జరగడం అనేది జరిగింది. 96.7% క్రిమియన్ పీపుల్ ఫేవర్ ఆఫ్ జాయినింగ్ రష్యాతో కలవాలని చెప్పి తమ ఓటింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ రెఫరెండమ్ హ్యాపెండ్ అండర్ ద వాచ్ ఆఫ్ రష్యన్ మిలిటరీ యొక్క ఆధ్వర్యంలో దిస్ పర్టికులర్ రెఫరెండమ్ అనేది జరగడం అనేది జరిగింది. అండ్ ఈ పర్టికులర్ రెఫరెండమ్ కండక్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ ని ఎలో చేయలేదు. సో దిస్ రెఫరెండమ్ ఫెయిర్ గా కండక్ట్ అయిందా లేదా అనేటటువంటి విషయం మీద చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. రష్యన్ మిలిటరీ అండర్ లో జరగడం వల్ల అసలు నిజంగా వాళ్ళు ఓటేశారా లేకపోతే వీళ్ళు ప్రకటించుకున్నారా అనేటటువంటి ఆందోళనలు, అనేటటువంటి దిస్ అప్రహాన్షన్స్ ఏవైతే ఉన్నాయో, డౌట్స్ ఏవైతే ఉన్నాయో రైజ్ అవ్వడం అనేది జరిగింది. మార్చ్ 16, 2014 ఈ రెఫరెండమ్ అని జరిగితే మార్చ్ 18న క్రిమియా అనేది అఫీషియల్ గా రష్యాతో జాయిన్ అయిపోయింది అని రష్యా ప్రకటించడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ ఈ క్రిమియా క్రైసిస్ ఏదైతే ఉందో క్రిమియాని రష్యా ఇన్వేడ్ చేసుకోవడం ఏదైతే ఉంటుంది ఈ తరహాలో, అది వెస్టర్న్ నేషన్స్ కి చాలా కోపం తెప్పించడం అనేది జరిగింది. ఆల్ ద వెస్టర్న్ నేషన్స్ లైక్ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ద వెస్టర్న్ నేషన్స్ లెవిడ్ శాంక్షన్స్ ఆన్ రష్యా మీద వాళ్ళ ఆంక్షలు విధించడం అనేది జరిగింది. రష్యా మీద వాళ్ళు ఏం చేశారు?
ఆంక్షలు విధించడం అనేది జరిగింది. అండ్ G8లో ఒకప్పుడు రష్యా అనేది భాగంగా ఉండడం అనేది జరిగింది 2014 వరకు. బట్ G8 నుంచి రష్యాని ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది. G8 మళ్ళీ G7 అయింది. G8 అంటే గ్రూప్ ఆఫ్ 8 నేషన్స్, G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్. G8లో భాగంగా ఎవరు ఉండేవాళ్ళు? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతోపాటు రష్యా కలిపి ఉండేవి. బట్ కానీ 2014లో రష్యాని బయటకు పంపించేశారు, బయటికి తోసేశారు. మళ్ళీ G8 కాస్త ఎలా అయిపోయింది? G7 అవ్వడం అనేది జరిగింది, రైట్. అండ్ రష్యా మీద చాలా కంట్రీస్, ముఖ్యంగా వెస్టర్న్ నేషన్స్ ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థిక ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విధించడం అనేది జరిగిందాం, రైట్. అర్థమైందా మరి రష్యా క్రిమియాని ఎలా ఇన్వేడ్ చేసుకుందో? నెక్స్ట్ చూడండి. నో లెట్ us లుక్ ఎట్ ఈస్టర్న్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. రష్యా అనేది క్రిమియాని ఎనెక్స్ చేసుకున్న తర్వాత ఈస్టర్న్ యుక్రెయిన్ రీజియన్స్ గుర్తుందా మీకు? ఈస్టర్న్ యుక్రెయిన్ ఈజ్ ప్రో రష్యన్ అని చెప్పుకున్నాం. అక్కడ నేటివ్ రష్యన్స్ అనే వాళ్ళు ఉంటారు, రష్యా మాట్లాడతారు అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్ టు రష్యా. రష్యాతో ఉక్రెయిన్ జాయిన్ అవ్వాలనేటటువంటి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చాలా సపోర్ట్ గా ఉంటారని మనం మాట్లాడాం. సో క్రిమియాని ఎప్పుడైతే రష్యా అనేది ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగిందో, ఈ ఈస్టర్న్ యుక్రేనియన్ రీజియన్స్ అండ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా దీస్ ఏరియాస్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ రష్యా అనేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి మొదలైనవి, అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్, అనేటటువంటి ప్రొటెస్ట్ అనేవి మొదలైనవి. చూడండి, సెపరేటిస్ట్ రెబల్స్ బిగేన్ పాపింగ్ అప్ ఇన్ ఈస్టర్న్ యుక్రెయిన్. సో రష్యా క్రిమియాని ఆక్రమించుకున్న తర్వాత కొన్ని సెపరేటిస్ట్ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రైజ్ అవ్వడం అనేది జరిగింది. షార్ట్లీ ఆఫ్టర్ రష్యా హ్యాడ్ ఇన్వేడెడ్ అండ్ అనెక్స్డ్ క్రిమియాని రష్యా అనెక్స్ చేసుకున్న తర్వాత దీస్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో, దీస్ సెపరేటిస్ట్ రెబల్స్, వేర్పాటువాదులు, దే సీజ్ టౌన్స్ లైక్ స్లోవియాన్స్క్ అండ్ డొనెట్స్క్ ఇన్ ద ఈస్టర్న్ రీజియన్ నోన్ యాజ్ డొన్బాస్. సో ఇక్కడ మ్యాప్ చూడండి అమ్మా, దిస్ ఈజ్ ద ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ డొన్బాస్. దీనిలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ సిటీస్ దట్ ఈస్ డొనెస్క్ ఏదైతే ఉంటుందో డొనెస్క్ అండ్ దాంతోపాటు స్లోవియాన్స్క్ ఏవైతే ఉన్నాయో ఈ సిటీస్ ని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. ఈ సెపరేటిస్ట్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెపరేటిస్ట్ ఎందుకన్నా, దే వాంట్ టు గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ ఉక్రెయిన్ అండ్ దే వాంట్ టు జాయిన్ రష్యా. రెబల్స్ హ్యాడ్ లోకల్ సపోర్ట్. సో ఈ రెబల్స్ కి లోకల్ సపోర్ట్ కూడా ఉండడం అనేది జరిగింది. ఎందుకు? ఈస్టర్న్ రష్యన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ప్రో రష్యన్ అండ్ దే స్పీక్ నేటివ్ రష్యన్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దీస్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఆర్మ్డ్ అండ్ సపోర్టెడ్ బై రష్యన్ గవర్నమెంట్. రష్యా గవర్నమెంట్ వాళ్ళకి మిలిటరీ ఎయిడ్ అనేది అందించడం అనేది జరిగింది. ఆర్మ్స్, వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి అందించడం అనేది జరిగింది. రష్యా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ఈ రష్యా సపోర్ట్ తీసుకొని దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉక్రెయినియన్ ఆర్మీ, ఉక్రెయినియన్ మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విరుచుకుపడడం అనేది జరిగింది. బట్ ఉక్రెయిన్ చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే ఉక్రెయిన్ ఏదైతే ఉందో ఉక్రెయిన్ తిరిగి అటాక్ చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? రెబల్స్ చనిపోతా ఉన్నారు అనుకోండి ఉక్రెయిన్ అటాక్ లో, రెబల్స్ చనిపోయినప్పుడు పుతిన్ కి ఒక ఐడియా రావచ్చు. ఏంటి ఐడియా? పుతిన్ ఏమనుకోవచ్చు, బయటకు ఏం చెప్పొచ్చు? సో చాలా మంది నేటివ్ రష్యన్ ఎథ్నిసిటీ ఉన్నటువంటి పీపుల్ ఈస్టర్న్ రష్యాలో చనిపోతున్నారు. ఎవరి కారణంగా? యుక్రెయిన్ వర్ అఫెన్సివ్ కారణంగా. సో ఐ వాంట్ టు సేఫ్ గార్డ్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ దీస్ నేటివ్ రష్యన్స్ ఫ్రమ్ ఉక్రెయినియన్ ఫోర్స్ అని చెప్పి రష్యన్ ఫోర్సెస్ ని ఆయన దింపొచ్చు. రష్యన్ ఫోర్స్ ని దింపాడు అనుకోండి, ఉక్రెయిన్ తాళగలదా? హ్యూజ్ రష్యన్ ఆర్మీ చుట్టూ, రష్యన్ ఆర్మీ ముందు తాళడం అనేది జరగదు. సో యుక్రెయిన్ అనేది చాలా వరకు ఓపిక పడడం అనేది జరుగుతుంది, రెబల్స్ అనే వాళ్ళు ముందుకి ప్రోగ్రెస్ అవుతున్నప్పటికీ. నెక్స్ట్ చూడండి. సో ఇనిషియలీ ఉక్రెయిన్ రిమైన్ సైలెంట్. ఉక్రెయిన్ చాలా సైలెంట్ గా ఉండడం అనేది జరిగింది. బట్ జూలై 2014లో ఉక్రెయిన్ లాంచ్ అన్ అఫెన్సివ్. ఉక్రెయిన్ ఒక్కసారిగా రెబల్స్ మీద అటాక్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ జూలై 16 సివిలియన్ ఎయిర్లైనర్, మలేషియన్ ఎయిర్లైనర్ షాట్ డౌన్ బై రెబల్స్. సో దీస్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉక్రెయినియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కాల్చిపోయి ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక ఏరోప్లేన్ ని కాల్చేస్తారండి. ఆ ఏరోప్లేన్ లో ట్రావెల్ చేస్తున్నటువంటి 298 పీపుల్, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంత మొత్తంలో ప్రజలు అనేవాళ్ళు దిస్ ఇన్ యాక్సిడెంటల్ అండి, కావాలని చేయరు. రెబల్స్ ఉక్రెయినియన్ ఎయిర్ క్రాఫ్ట్ అనుకుని దీని మీద అటాక్ చేస్తారు, 298 ప్రజలు చనిపోతారు. అండ్ ద వరల్డ్ హ్యాస్ సీన్ ఇనఫ్. ప్రపంచానికి ఇప్పటి వరకు చాలా చూసేసింది. సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోవడానికి కాన్ఫ్లిక్ట్ కారణం అవడంతో చాలా మంది ప్రెజర్ పెడతారు ఎవరి మీద? ముఖ్యంగా రష్యా మీద. ఎందుకు అంటే రష్యన్ ట్రూప్స్ డైరెక్ట్ ఇన్వేజన్ ఇంటూ యుక్రెయిన్. సో అప్పటి వరకు, ఆ క్షణం వరకు ఉక్రెయిన్ అటాక్ చేయనంత వరకు రష్యా ఏం చేసేది? కేవలం రెబల్స్ ఎవరైతే ఉన్నారో రెబల్స్ కి మిలిటరీ సపోర్టు, ట్రైనింగ్ సపోర్టు, ఫండ్స్ ఇవి మాత్రమే ఇచ్చేది. బట్ కానీ ఎప్పుడైతే ఉక్రెయిన్ అనేది ఏదైతే ఉందో అది అటాక్ అనేది స్టార్ట్ చేసిందో అప్పుడు రష్యా ఏం చేసింది? డైరెక్ట్ గా ఉక్రెయిన్ బార్డర్ దాటి ఉక్రెయిన్ లోకి ప్రవేశించి ఉక్రెయిన్
లో ఉన్నటువంటి యుక్రెయినియన్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ అనేవి స్టార్ట్ చేసింది. అర్థమైందా? బట్ మేము ఉక్రెయిన్ బార్డర్ ఏం దాటలేదు అని రష్యా చెప్తున్నప్పటికీ ఇది చాలా ప్రూఫ్స్ ఉన్నాయండి, చాలా వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు చాలా మంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అంటే రష్యన్ మిలిటరీ ఏదైతే ఉందో రష్యన్ మిలిటరీ డైరెక్ట్ గా వచ్చింది, యుద్ధానికి దిగింది ఉక్రేనియన్ మిలిటరీతో ఇన్ సపోర్ట్ ఆఫ్ దీస్ రెబల్స్ అని చెప్పి చాలా చాలా ప్రూఫ్స్ ఉండడం అనేది జరిగింది. బట్ వెస్టర్న్ నేషన్స్ ఇంత జరుగుతున్నా వెస్టర్న్ నేషన్స్ లైక్ యుఎస్, యూకే, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ సైలెంట్ గా ఉన్నాయి. అఫ్ కోర్స్ కండెమ్ చేస్తున్నాయి, ఖండిస్తున్నాయి, కానీ దే నెవర్ సెంట్ దైర్ ఆర్మీస్. రష్యా అనేది ఉక్రెయిన్ లో తన ట్రూప్స్ దించినప్పటికీ వెస్ట్ తన ట్రూప్స్ అనేవి దించలేదు. ఎందుకంటే డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద వెస్ట్ అండ్ రష్యా, రష్యాకి వెస్ట్ కి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది అనుకోండి, ప్రత్యక్షంగా ఎదురుగా పోటీ పడ్డారనుకోండి, ఇట్ మే ట్రిగ్గర్ వరల్డ్ వార్ 3, 3వ ప్రపంచ యుద్ధానికి అది కారణం అవ్వచ్చు. అర్థమైందా? సో ఎంత సివియర్ కాన్ఫ్లిక్టో చూడండి. అందుకే వెస్ట్ అనేది సైలెంట్ గా ఉంది, జస్ట్ మాటల ద్వారా మాత్రమే రష్యా యొక్క పాలసీస్ ని, పుతిన్ యొక్క డెసిషన్స్ ని ఖండిస్తూ రావడం అనేది జరిగింది ఆ సమయంలో. అండ్ చాలా పీస్ డీల్స్ కానీ ఏమైనా సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ కానీ చేద్దామని చెప్పి చాలా ట్రై చేయడం అనేది జరిగింది. అంటే యుద్ధం ఏదైతే ఉంటుందో దాన్ని ఆపడానికి, అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఆపడానికి. బట్ ఆల్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ అండ్ ద అదర్ ప్యాక్ట్స్ దట్ వర్ సైన్డ్ బిట్వీన్ ద బోత్ పార్టీస్, దట్ ఈస్ రెబల్స్ కి అండ్ దాంతోపాటు ఉక్రెయిన్ గవర్నమెంట్ కి మధ్య జరిగినటువంటి చాలా సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్ అవ్వడం అనేది జరిగింది. బికాస్ ది ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ నెగోషియేషన్స్ లో వీళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ వీళ్ళ డిమాండ్ కూడా వాళ్ళ మీద ఎక్కువగా ఉంది. సో ఎప్పుడు సరైనటువంటి బేరసారాలు కుదరనప్పటికీ, చర్చలు అనేవి విఫలం అవ్వడం చేత పీస్ డీల్స్ ఏవి ముందుకి వెళ్ళలేదు. ఇప్పటికీ దిస్ పర్టికులర్ రెబల్స్ అండ్ దాంతోపాటు ఉక్రేనియన్ ఫోర్సెస్ మధ్య ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. అండ్ రీసెంట్ గా రష్యా అనేది తన మిలిటరీ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో, తన భద్రతా దళాలు ఎవరైతే ఉన్నాయో వాటిని మోహరించడం అనేది జరిగింది. ఇట్ అమాస్డ్ ఇట్ ట్రూప్స్ ఆల్ అరౌండ్ ఇట్స్ బార్డర్ విత్ ఉక్రెయిన్ కి రష్యాకి ఉన్నటువంటి బార్డర్ లో రష్యా అనేది తన భద్రతా బలగాలని మోహరించడం అనేది జరిగిందాం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అయితే మరి వై ఈజ్ రష్యా ఈజ్ సో అబ్సెస్డ్ విత్ క్రిమియా అండ్ ద ఈస్ట్ ఉక్రెయిన్? సో క్రిమియా ఎందుకు కావాలి రష్యాకి, అండ్ దాంతోపాటు ఈస్ట్ ఉక్రెయిన్ అనేటటువంటిది ఎందుకు అవసరం రష్యాకి, ఎందుకు దాన్ని కావాలనుకుంటుంది అనేది తెలుసుకోవాలి. రష్యా ఫోకస్డ్ ఓవర్వెల్మింగ్లీ ఆన్ ద ఈస్ట్ అండి. ఈస్టర్న్ ఉక్రెయిన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. బికాజ్ ఈస్టర్న్ ఉక్రెయిన్ హ్యాస్ గ్రేట్ కోల్ రిజర్వ్స్ అని చాలా ఎక్కువ ఉన్నాయి. ఐరన్ రిజర్వ్స్ కూడా అక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ ఫెర్టైల్ ఫార్మ్ ల్యాండ్ అనేది ఉండడం అనేది జరిగింది. మీకు గుర్తుందా, నేను స్టాలిన్ గురించి చెప్పేటప్పుడు స్టాలిన్ ఏం చేయడం అనేది జరిగింది, రష్యాలో, అంత పెద్ద రష్యాలో, మెయిన్ ల్యాండ్ రష్యాలో ఫెమైన్ వచ్చినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు జస్ట్ ఈస్టర్న్ ఉక్రెయిన్ లో పండించినటువంటి పంటలు మొత్తాన్ని ఈయన రష్యాని ఫీడ్ చేయడానికి తీసుకెళ్లడం అనేది జరిగింది అని చెప్పాం. సో ఎంత ఈల్డ్ వస్తుందో చూడండి ఈ ఫార్మ్ ల్యాండ్ లో. రష్యా ఈజ్ ప్రోన్ టు హార్ష్ వెదర్ కండిషన్స్ డ్యూరింగ్ వింటర్ అండి. వింటర్ బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాక్సిమిటీస్ టు ఆర్కిటిక్ సర్కిల్. సో ఆర్కిటిక్ సర్కిల్ కి దగ్గరగా ఉండడం వల్ల రష్యా యొక్క వెదర్ అనేది చాలా హార్ష్ గా ఉండడం అనేది జరుగుతుందమ్మా. సో వింటర్ చాలా చాలా కోల్డ్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఆ సమయంలో పంటలు పండనటువంటి పరిస్థితి. సో ఆ సమయంలో టు ఫీడ్ రష్యా, వాట్ రష్యా నీడ్స్ ఫెర్టైల్ ఫార్మ్ ల్యాండ్స్, ఆల్ వెదర్ ఫార్మ్ ల్యాండ్స్. దోస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఈస్టర్న్ ఉక్రెయిన్ అనమాట. సో అందుకే ఈస్టర్న్ ఉక్రెయిన్ ప్రాంతాన్ని ఎనక్స్ చేసుకోవాలని చెప్పి రష్యా ఎక్కువగా అనుకుంటుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. లాట్స్ ఆఫ్ నేటివ్ రష్యన్ స్పీకర్స్ అండ్ ఎథ్నిక్ రష్యన్స్. సో ఈస్టర్న్ యుక్రెయిన్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ మంది నేటివ్ రష్యన్ స్పీకర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అండ్ ఎథ్నికల్లీ రష్యాతో కల్చరల్ టైస్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. సో వీఆర్ వన్ అనేటటువంటి భావన రష్యాకు ఉంది. వీఆర్ వన్ అనేటటువంటి భావన ఈస్టర్న్ ఉక్రెయిన్ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలకి ఉంది. సో అందరూ కలుద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో కలుపుకుంటే బాగుంటుంది అని చెప్పి రష్యా కూడా అనుకుంటుంది. రష్యన్స్ హ్యావ్ లాంగ్ ఫెల్ట్ ఎ స్పెషల్ హిస్టారికల్ కనెక్షన్ విత్ ఉక్రెయిన్ తో చారిత్రాత్మకంగా చాలా ఇంపార్టెంట్ టైస్ అనేవి ఉండడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాలంటే ఇంపీరియల్ రష్యాకి జార్స్, ఎంపరర్స్ పరిపాలించే వాళ్ళని చెప్పుకున్నామా, రష్యన్ మొనార్క్స్, రష్యన్ కింగ్స్ ని జార్స్ అంటారు, ఎంపరర్స్ అని చెప్పుకున్నాం, ఎంపరర్స్ ని. సో ఇంపీరియల్ రష్యాలో మొనార్కీ ఉండేటప్పుడు ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇంపీరియల్ రష్యా వాజ్ ఉక్రెయిన్ అండి. ఉక్రెయిన్ లో ఉండడం అనేది జరిగింది. ఇంపీరియల్ రష్యా యొక్క క్యాపిటల్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్. అర్థమైందా? రైట్. సో అంత హిస్టారికల్ టైస్ అనేవి ఉండడం అనేది జరిగింది. అండ్ క్రిమియా ఏదైతే ఉంటుందో, మరి ఈస్టర్న్ ఉక్రెయిన్ ని ఎందుకు తీసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి క్రిమియాని ఎందుకు క్యాప్చర్ చేసుకోవాలనుకుంది? బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ అండి. ఇట్ ఈస్ అట్ ద ప్రైమ్ లొకేషన్, వెరీ ఇంపార్టెంట్ లొకేషన్. సో బ్లాక్ సీకి యాక్సెస్ అనేది వస్తుంది. ఒకవేళ క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియాని వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటే, క్రిమియా రష్యన్ కంట్రోల్లో ఉంటే
మెడిటరేనియన్ అండ్ బాల్కన్ రీజియన్స్, బాల్కన్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి, అండ్ మధ్యధరా సముద్రానికి చెందినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి. సో రష్యాకి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది, బెటర్ కనెక్టివిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ బ్లాక్ సీలో తన నావల్ ఫ్లీట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రష్యా అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. తన నావీ అండ్ నావల్ ఎక్సర్సైజెస్ కూడా చేయడానికి బ్లాక్ సీ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్ వెదర్ పోర్ట్స్ అనేవి కూడా ఉంటాయి. అన్ని వేళలా పనిచేసేటటువంటి వాటర్ రేవులు కూడా మనకి క్రిమియా సొంతం అండి, క్రిమియా అండర్లో ఉండడం అనేది జరిగింది. సో ఈ పోర్ట్స్ కూడా లివరేజ్ చేసుకోవాలంటే, పోర్ట్స్ ఉంటే ఏం జరుగుతుంది, ట్రేడ్ కూడా బాగుంటుంది కదా. సో బెటర్ ట్రేడ్ కోసం పోర్ట్స్ అనేవి తమ కంట్రోల్లో ఉండాలి. సో అన్ని సమయాల్లో పనిచేసేటటువంటి పోర్ట్స్ క్రిమియాలో ఉన్నాయి కాబట్టి క్రిమియాని క్యాప్చర్ చేసుకోవడం లేకపోతే ఎనెక్స్ చేసుకోవడం వల్ల మనకి చాలా లాభం ఉంటుంది అని చెప్పి రష్యా అనుకోవడం అనేది జరిగింది. సో అర్థమైందా అండి? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో మరి రష్యా ఉక్రెయిన్లో భాగమైనటువంటి క్రిమియాని ఎందుకు ఆక్రమించుకుంది అండ్ ఈస్టర్న్ యుక్రేనియన్ రీజియన్స్ని ఎందుకు ఎనెక్స్ చేసుకోవాలనుకుంటుంది, డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొకసారి న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండమ్మా. సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది, రష్యన్ ఫారెన్ మినిస్టర్ అండ్ దాంతోపాటు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మధ్య మీటింగ్ అనేది జరగడం అనేది జరిగింది. ఇన్ ద ఆన్ గోయింగ్ మినిస్టీరియల్ మీటింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్, ఓఎస్సీ మీటింగ్ అనేది స్టాక్ హోమ్లో అవుతుంది కదా. ఆ మీటింగ్లో భాగంగా దిస్ పర్టిక్యులర్ రష్యన్ ఫారెన్ మినిస్టర్కి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య మీటింగ్ అనేది జరిగింది. అయితే ఈ చర్చల్లో దిస్ రష్యన్ ఆక్యుపేషన్ ఆఫ్ క్రిమియా ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. సో రీసెంట్గా రష్యా అనేది ఏం చేస్తుంది, ఉక్రేనియన్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్స్ దగ్గరికి ట్రూప్స్ అనేవి మొబిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. భద్రతా దళాలు ఏవైతే ఉంటాయో వాటిని మోహరిస్తూ ఉండడం అనేది జరిగింది. రష్యా ఏం చెప్తుంది, మేము ఎందుకు ఇది చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఇన్ రెస్పాన్స్ టు ద స్టడీ ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యుఎస్ లెడ్ నాటో, నార్థన్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఈస్ట్ వైపు రష్యా వైపు ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే చాలా కంట్రీస్ని, రష్యాకి బార్డరింగ్గా ఉన్నటువంటి కంట్రీస్ని, రష్యాకి దగ్గరగా ఉన్నటువంటి కంట్రీస్ని మీరు నాటోలో చేర్చుకుంటున్నారు. సో రేపు పొద్దున్న నాటో నుంచి ఎటువంటి థ్రెట్ ఉండకుండా, ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండకుండా మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము అంటే మేము ఎదుర్కోవాలని చెప్పి అనుకుంటున్నాము, అందుకే ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఉక్రెయిన్లోకి మీరు ఏం చేస్తున్నారు, యుక్రెయిన్ గవర్నమెంట్కి మిలిటరీ సపోర్ట్ అనేటటువంటిది అందిస్తున్నారు. ఎవరు, వెస్టర్న్ నేషన్స్ అందిస్తున్నారు. అండ్ దాంతోపాటు మీరు ఫండింగ్ అనేది కూడా అందించడం అనేది జరుగుతుంది అని చెప్పింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే నాటో స్టేట్స్ అనేటువంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో భాగమైనటువంటి టర్కీ కానీ, దాంతోపాటు బల్గేరియా కానీ, నాటో అనేటటువంటిది ఇట్ ఇస్ ఏ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అమ్మ. సింపుల్గా చెప్పాలి అంటే మీరు చిన్నప్పుడు బ్యాచెస్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా మీ ఒక్కరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వేరే బ్యాచ్ మిమ్మల్ని కొట్టేశాడు అనుకోండి, నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, బ్యాచ్ అందరూ కలిపి అవతల బ్యాచ్ మీద పడిపోతారా లేదా? సేమ్ అలాగే ఈ నాటో అనేది కలెక్టివ్ సెక్యూరిటీ. నాటో మెంబర్కి ఒక్క మెంబర్కి నువ్వు చేయేసావా, నెక్స్ట్ రోజు వెంటనే అందరూ కలిపి నీ మీద పడిపోతారన్నమాట. అర్థమైందా? అది నాటో అన్నమాట. రైట్, నాటో ఈజ్ ఎ వెస్టర్న్ ఎలియన్స్, ఇట్ ఈస్ లెడ్ బై యుఎస్. ఓకేనా? అందుకే రష్యా దీనిలో ఇంక్లూడ్ అయి ఉండదు. రష్యాకి దిస్ నాటో అంటే నచ్చదు. సో టర్కీ అండ్ దాంతోపాటు బల్గేరియా అండ్ దాంతోపాటు రొమానియా, ఇవన్నీ రష్యాకి దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ ఏ కంట్రీస్, నాటోలో భాగంగా ఉన్నటువంటి కంట్రీస్. అండ్ ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్నటువంటి కంట్రీస్. సోవియట్ యూనియన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ 15 నేషన్స్ అని చెప్పుకున్నామా, దానిలో భాగంగా ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ కూడా లైక్ లాత్వియా, దాంతోపాటు లిథియోనియా అండ్ దాంతోపాటు ఎస్టోనియా, ఇవి కూడా నాటో మెంబర్స్ అయిపోవడం అనేది జరిగింది రీసెంట్గా. అండ్ జార్జియా అండ్ యుక్రెయిన్ కూడా నాటో మెంబర్స్ అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయి, అవ్వడానికి తహతహలాడుతున్నాయి, కుతూహలంగా ఉండడం అనేది జరిగింది. బట్ కానీ రష్యా ఏం చెప్తుంది అంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ ఏదైతే ఉందో ఉక్రెయిన్ నాటోతో కలవడానికి మేము ఒప్పుకోము అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీఆర్ ట్రయింగ్ టు హాల్ట్ నాటోస్ ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్. నాటో ఈస్ట్ వైపు, తూర్పు వైపు ఎక్స్పాండ్ అవ్వకుండా, ఈస్టర్న్ నేషన్స్ మీద తన ఇన్ఫ్లుయెన్స్ పెంచకుండా మేము అడ్డుకోవడానికి మేము మిలిటరీ దళాలు ఏవైతే ఉంటాయో వాటిని మోహరిస్తున్నామనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందమ్మా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ హ్యాపెండ్. సో కరెక్ట్గా ఎందుకు మరి భద్రతా దళాలను మోహరిస్తుంది మన రష్యా యుక్రేనియన్ బార్డర్స్లో అనే విషయం ఎవరికి తెలియనప్పటికీ కొంతమంది ఏమంటున్నారు అంటే నాటో యొక్క స్ట్రాటజిక్
స్టాన్స్ ఏదైతే ఉందో, అసలు మేము ఇలా చేస్తే నాటో ఏం చేస్తుంది అని తెలుసుకోవడానికి కానీ, లేకపోతే నాటో వెస్ట్రన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెచ్చగొట్టడానికి కానీ, వాటిని ట్రిగ్గర్ చేయడానికి కానీ పూనుకున్నట్టు తెలుస్తుంది అన్నమాట. సో మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కొన్ని లింకులు ఉంటాయి. 2014లో రష్యా ఏం చేసింది, కావాలని యుక్రెయిన్లోని క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియాని ఇన్వైట్ చేసింది. 2014లో యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు, బరాక్ ఒబామా. ఒబామా మెత్తనా లేకపోతే ఒబామా స్ట్రాంగా? ఎవరు మెత్తక మనిషి, అవునా కదా? ఒబామా చాలా మెత్తక మనిషి. సో అందుకే ఏం చేస్తుందిలే యుఎస్ అని చెప్పి యుక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్ మీద అటాక్ చేసి క్రిమియాని లాగేసుకున్నారు. సో మధ్యలో ట్రంప్ హయాం ఉన్నప్పుడు ట్రంప్ మెత్తక లేకపోతే ట్రంప్ అగ్రెసివా? పుతిన్ ఏమాత్రం గెలించుకుంటాడా? ట్రంప్ తిరిగి గట్టిగా గెలడం అనేది జరుగుతుంది, అవునా కదా? తొడపాసం పెడతాడు ఎవడు, ట్రంప్. సో అందుకే పుతిన్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలా. మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చారు, బైడెన్ వచ్చాడు. బైడెన్ ముసలోడు, దాంతోపాటు బైడెన్ మెతక మనిషి, డెమోక్రాట్స్ పార్టీకి సంబంధించినటువంటి మనిషి. సో బైడెన్ మెతక మనిషి అని తెలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ యుక్రెయిన్ జోలికి వెళ్తున్నారు. చూసారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో మీరు ఎప్పుడైనా గమనించారా? మనుషులు ఎంత సరదాగా ఉంటామో, మనుషులు ఎలా ఆలోచిస్తారో నేషన్స్ కూడా అలాగే ఆలోచిస్తాయి, నేషన్స్ కూడా అలాగే థింక్ చేస్తాయి. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ నేషన్స్ ఆర్ రూల్డ్ బై ద మెన్ దెమ్సెల్స్, రైట్? అంతే కదా. సో దేశాలను ఎవరు పరిపాలిస్తుంటారండి? మన నాయకులే పరిపాలిస్తారు, మనుషులే కదా పరిపాలిస్తారు. సో మనిషి ఎలా ఆలోచిస్తాడో దేశాలు కూడా అలాగే ఆలోచించడం అనేది జరుగుతుంది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ బిట్వీన్ లైన్స్ అండి, ఏం జరుగుతుంది అని ఆలోచించడానికి మీరు ప్రయత్నించాలి. సో అలాంటి అనాలిసిస్ అనేది మీకు తప్పకుండా వస్తుంది. వాట్ యు ఆల్వేస్ నీడ్ టు డూ ఈజ్ ట్రై టు ఫాలో ఆర్ హిందూ అనాలిసిస్. నేను చాలా వరకు ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన ఆర్టికల్స్ కవర్ చేస్తూ ఉంటాను. మీకు డీటెయిల్డ్ ఒక మంచి పట్టు అనేది రావడం అనేది జరుగుతుంది మల్టిపుల్ కాన్సెప్ట్స్ పైన. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న. సో ఫాలో అవుతూ ఉండండి మన హిందూ అనాలిసిస్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.